మత్తయి సువార్త. అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆగుతాం. బైబిల్ అంతట్లో కొండ మీద ప్రసంగం చాలా కీలకమైన పాత్ర పోషించింది. చాలా వర్తమానాలు చెప్పాడు ఆయన. అన్ని వర్తమానాలు అంత పూర్తిగా రికార్డ్ చేయబడలేదు, కానీ కొండ మీద వర్తమానం మాత్రం రికార్డ్ చేయబడింది. ఆ చెప్పిన ప్రసంగం ఏదైతే ఉందో అది 5వ అధ్యాయం ప్రారంభం నుండి 7వ అధ్యాయం చివరి వరకు కొనసాగిన ఈ పరంపరని కొండ మీద ప్రసంగం అంటారు. అందుకే 5వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన కొండ ఎక్కి కూర్చున్నాడని ఉంటుంది. 8వ అధ్యాయం ప్రారంభంలో ఆయన కొండ దిగాడు అని ఉంటుంది. అంటే ఈ 5వ అధ్యాయానికి 8వ అధ్యాయానికి మధ్యలో ఉన్నదంతా కొండ మీద ప్రసంగం అన్నమాట. కొండ మీద ప్రసంగం ఎంత కీలక పాత్ర పోషించిందంటే, తన చుట్టూ ఉన్న శిష్యులు తనకు చాలా దగ్గర కూర్చున్నారట. అక్కడ చెప్తున్నాడు చూడండి. ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిర్రి. ఆయన కొండ ఎక్కి కూర్చున్నాడు కనుక చాలామంది అన్నారు, మేము కూడా కూర్చునే వాక్యం చెప్తానన్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆయన వేరు, మనం వేరు. ఆయనలాగే అన్నీ చేస్తానంటే అరణ్యంలో 40 రోజులు ఉన్నాడు ఆయన. ఏంటి? కఠినమైన ఉపవాసం. అది ఎందుకు చేయరు? అది చేయరు, తూచ్, అది అయిపోయింది అంటారు. ఆయనలాగే అన్నీ చేయాలనుకుంటే గవిని వెలుపల సిలువ వేయబడ్డాడు. రెడీ? అది ఎక్కమని లేదట. కూర్చోవడం ఒక్కటే కనబడిందంట. తప్పు. అది ఆధ్యాత్మిక గర్వం. కొన్ని విషయాలు మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవడం అది మన ఆధ్యాత్మికతకు మంచిది అనిపించుకోదు. ప్రభు కూర్చున్నాడు కనుక నేను కూర్చుంటాను, ప్రభు తిట్టాడు కనుక నేను తిడతాను, ప్రభు దూషించాడు కనుక నేను దూషించానంటే మనం ప్రభువులు కాదు. గుర్తుపెట్టుకుంటే ప్రభువు చెబుతున్న ఒక విచిత్రమైన భాష. మత్తయి గారు కూడా శిష్య బృందంలో శిష్యుడు గనక ఆయన కూడా రాస్తున్నాడు. నిజంగా ఇది చదువుతున్నప్పుడు ఆయనకి మనకి ఎంత దూరం ఉందో ఇట్టే అర్థమైపోతుంది. నేను ఎప్పుడో చెప్పాను 2 సంవత్సరాల క్రితం ఈ ధన్యతలను గురించి. అదే ఇప్పుడు మరలా చెప్పట్లేదు, కానీ కాస్తంత మెరుగుగా మరింత లోతుగా చెబుతున్న సంగతిని మీరు అబ్జర్వ్ చేయండి. ధన్యుడు, 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 ధన్యులు, ధన్యులు, ధన్యులు. ప్రతి వచనం వెనకాల కనిపించేది ధన్యులు. మరలా చెబుతున్నాడు చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కింద చెబుతున్నాడు 10వ వచనంలో, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులన్న ఆయనే పరలోక రాజ్యం వారిదే అన్నాడు. నీతి నిమిత్తము హింసింపబడుతున్న వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని. అంటే ధన్యతను గూర్చి చెబుతున్న ప్రతి వచనము దేనికి లింక్ చేస్తున్నాడంటే రాజ్యం అన్నాడు. రాజ్యం అంటే చూసారు ఎంత ధైర్యంగా బతికెత్తున్నాం మనం. జి అప్పారావు గారు అన్నారు. జీ మీనింగ్ గుడజాడ అప్పారావు గారు. ఆయన అన్నాడు, దేశం అంటే మట్టు కాదు, దేశం అంటే అది ఇక్కడ అప్లై అవ్వదు. ఆయన నైసర్గిక స్వరూపం కాదు, పబ్లిక్. దేశం అంటే పబ్లిక్, పీపుల్స్, ప్రజలు అని.
ఇక్కడ చెబుతున్నది రాజ్యము అనగానే నైసర్గిక స్వరూపం అని మాత్రం సరిపెట్టకండి. బైబిల్ అంది పబ్లిక్ అని కూడా ఇన్వాల్వ్ చేసి ఆగిపోకండి. మరి ఏం చెబుతుంది రాజ్యం అంటే? రాజ్యాన్ని గూర్చి నీకు నాకెందుకు తెలియాలంటే ఈ ధన్యులందరూ ఉండేది ఆ రాజ్యంలోనే ఉంటారు. రాజ్యం అంటే యునైటెడ్ కింగ్డమా? రాజ్యం అంటే గల్ఫ్ పౌరసత్వమా? రాజ్యం అంటే బ్రిటిష్ గవర్నమెంటా? ఏ రాజ్యం అది? సెక్యులర్ కంట్రీగా పిలువబడుతున్న మన రాజ్యమా? రాజ్యం అని ఏ రాజ్యాంగ పదాలు డిక్షనరీలో ఎదుగుతాం? ఏ పదాలు మనం ఎదుగుతాం? ఎవరిని అడుగుతాం? ఏ డిక్షనరీ, ఏ శంకర్ నారాయణ డిక్షనరీని అడుగుతాం? ఆక్స్ఫర్డ్ డిక్షనరీని అడుగుతాం? దేన్ని అడుగుతాం? నువ్వు ఏ డిక్షనరీని అడిగినా నీకు రైట్ వర్డ్ దొరకదు. మరెక్కడ దొరుకుద్ది? ఈ డిక్షనరీలోనే దొరుకుతుంది. అందుకే థియలాజికల్గా మాట్లాడుతున్న ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు వాళ్ళు ఎంచుకునే మార్గం ఏంటంటే, రిఫరెన్స్ క్వశ్చన్ అయితే ఆ రిఫరెన్స్కి ఆన్సర్ మరొక రిఫరెన్స్ అవ్వాలట. మనం అవ్వకూడదు, మన జ్ఞానం అవ్వకూడదు. ఒకవేళ మన జ్ఞానం అయిందనుకోండి, ఒకరోజు అది చాలా ఎక్కులు నవ్వులు అయిపోతుంది. ఎట్లా నేను చెప్పిన ఉదాహరణ చెప్తాను చూడండి. ఒకరోజు ఒక ఆయన చాలా సీరియస్గా ప్రసంగం చేశాడు. అయ్యో ఆమె కొండదులు వెళ్ళిపోయింది, అయ్యో కొండదులు వెళ్ళిపోయింది. నువ్వు ఏ కుండవి అని అడిగాడట. ఇదో పోలిక. నువ్వు ఏ కుండవని అనగానే ఇప్పుడు నేను ఏ కుండని? మట్టి కుండనా లేదా స్టీల్ కుండనా? ఏ కుండని ఆయన పోలుస్తున్నాడు దాన్ని. కానీ ఒక రోజు అన్నాడట, మనిషిని పట్టుకున్నాను కొండ అంటున్నారు ఏట అన్నాడు. చూసా, అక్కడ కొండ అంటే కొండే, మళ్ళీ ఇంకో కొండ ఏమీ లేదక్క. కొండ లేదు, బండ లేదు, కొండ అంతే. అక్కడ కొండ వదిలింది అంటే తన వృత్తిని లేదు, తను వచ్చిన పనిని అక్కడ విడిచింది. అక్కడ వరకే, ఇంకంతకు మించి ఇంక వేరే వ్యాఖ్యానాలు లేవు. ఇంక అక్కడ తోచిందల్లా చెప్పడం మొదలెడితే ప్రతిదాన్ని అప్లై చేసుకుంటే ఇలాగే ఒక బుర్ర తక్కువ, ఈ పదం అంటున్నాను దెబ్బడి వాళ్ళకండి, ఒక బుర్ర తక్కువ గాడిదందట. ఏమందో తెలుసా? కన్యక గర్భవతి కుమారుని కన్నునుంది. మరి నన్ను ఏమనకండి అంతట. ఇంకేమంటాం? ఇంకా నీకు అర్థమైందో లేదు, ఇంకా అంతకంటే డీటెయిల్ చెప్పకూడదు. కన్యక గర్భవతి కుమారుని, అందుకే ఈ ప్రెగ్నెన్సీ ఏంటనుకుంటున్నారు? ప్రాప్సీ అందట. చెప్పించి కొట్టినోడు మీరు కొట్టువాడు ఎవడు లేక, ఇలాంటి అప్లికేషన్స్ లేవు, ఇలాంటి థియలాజికల్ రిఫరెన్స్ ఒప్పుకోదు. బైబిల్ చెప్తుంది ప్రతి దానికి సందర్భం ఉంది, ప్రతి దానికి గతం ఉంది, వర్తమానం ఉంది, భవిష్యత్తు మార్గం. అందుకే పులకించిపోయే సందర్భాల్లో ఒక సందర్భం ఈ సందర్భం. ఆయన జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుని ఆయన శిష్యులకు ఎలాగూ చెప్పసాగాడు. అప్పుడు ఆయన నోరు తెరిసి ఎలాగూ బోధింపసాగాడు. నోరిప్పితే సేవకుడికి ఉండాల్సింది ఏంటని చెప్పిన బోధ. నోరిప్పితే ఈరోజు సేవలకి లేనిదేంటో చెప్పిన బోధ. మరి ఏముంటుంది? బోధ చెప్పరు, వార్తలు చెప్తున్నారు. ఈ మధ్య ఏకంగా కొంతమంది బిర్యానీలు ఎలా వండుకోవాలో కూడా చెప్తున్నారు. చూసారా? ప్రసంగికులు వీళ్ళందరూ గీకులు. ఈ ప్రసంగికులందరూ ఇదిగో క్రిస్టియన్ ఛానల్స్లో మీరు బిర్యానీ ఎలా వండుకోవాలి మరి బిర్యానీ ఏదో కూడా కొత్తగా కనిపెట్టినట్టు మిమ్మల్ని బోధకులను చేసింది. బిర్యానీలు ఎలా వండుకోవాలి, పచ్చళ్ళు ఎలా చేసుకోవాలి, గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలి, గోంగూర కట్టించి కొడతాడు అని గుర్తుపెట్టుకో. నువ్వు బోధకుడి, మా నోరిప్పామంటే అకార్డింగ్ టు బైబుల్ ప్రీచింగ్ అవర్ టీచింగ్, బైబుల్నే బోధించాలి మనం. ఇంతకు మించి ఇంకేమీ లేదు, ఇంతకు మించి ఇక ఏది మాట్లాడడానికి లేదు. వార్తలు దేనికి? మనం టీవీ 9లో పనిచేస్తున్నాం. వార్తలు దేనికి? అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది అది మాకు తెలుసు, అది న్యూస్ పేపర్ కూడా చెప్పాడు. నువ్వు చెప్పు, పులిపేట ఎక్కింది దేనికి? వార్తలు చెప్పడానికి, బిర్యానీలు చెప్పడానికి కాదు. నోరు విప్పి ప్రభు బోధించాడు. ఆ బోధ బాధ్యత నీకు నాకు ఇచ్చాడు గనక మనం కూడా బోధించాలి. ఏం బోధించావు ప్రభు అంటే ఆయన అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. ఇప్పుడు ప్రశ్న, రాజ్యము, పరలోక రాజ్యం అంటే ఏంటి?
పరలోక రాజ్యం అంటే ఏంటి చెప్పండి, మీకు సహజంగా తట్టిన ఆన్సర్ చెప్పండి. పరలోక రాజ్యం అంటే ఏమనలేండి, నరకానికి ఏం వెళ్ళిపోరు, చెప్పండి. పరలోక రాజ్యం అంటే, పరలోక రాజ్యం అంటే చూసారా? పరలోక రాజ్యం అంటే అన్నిసార్లు అడుగుతుందంటే మీరు చెప్పింది రైట్ కదని చెప్పండి. పరలోక రాజ్యం అంటే చెప్పాలి. పరలోక రాజ్యం అంటే మీరు చెప్పినవి మాత్రమే కాదు ఇంకా ఉంటుంది. పరలోక రాజ్యం అంటే ఇబ్రూకి లేదా మత్తయి గారు రాసే సమయానికి ఈ రైటర్స్కి కానీ ఇబ్రూ లేదా ఈ ఇశ్రాయేలుకి యూదులకి దేవుడు పేరుని బహిరంగంగా పలకరాలకు భయం. అందుకే దేవుడు పేరు కానీ దేవుడు అనే పదం ఏకవచనంగా ఉపయోగించరు వాళ్ళు. నిజానికి ఇక్కడ పాత నిబంధనలో మల్కుద్ అని ఉంటుంది. మల్కుద్ అంటే దేవుడు, దేవుని రాజ్యం అని. దేవుని రాజ్యం అని అనాలి. దేవుని రాజ్యానికి బదులు ఆ పదాన్ని ఉపయోగించడం భయం వాళ్ళకి. దేవుడన్నా, దేవుని పేరన్నా, దేవుడిని సింగులర్గా అంటే ఏకవచనం సంబోధించడం అంటే వాళ్ళకి భయం గనక దేవుడు అన్న పదం దగ్గర పెట్టిన పదం పరలోకం అని పెట్టారు. ఏమని? పరలోకం అంటే దేవుని రాజ్యం అని ఉండాల్సింది పరలోక రాజ్యం అని. ఇప్పుడు అడుగుతున్నాను, పరలోక రాజ్యము లేదా దేవుని రాజ్యము ఏమై ఉంది, ఎలా ఉంది, ఏంటి ఆ రాజ్యం? అది అర్థమైతే ఈ ధన్యతలు మనకు అర్థమవుతాయి. వెళ్దాం, ఒక వాక్యం చూద్దాం, ఒక వాక్యాన్ని. ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయం, ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఆత్మ వలన ఏంటట? దేవుని ఆత్మ వలన నేను దయ్యములను ఎల్లగొట్టుచున్న ఎడల నిత్యముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఇప్పుడు అర్థమవుతుంది. దేవుని రాజ్యం అంటే పరలోకం అని సరిపెట్టకండి. దేవుని రాజ్యం అంటే నేను దయ్యములు ఎల్లగొడుతున్నాను అంటే దేవుని రాజ్యము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క సార్వత్రిక సార్వభౌమ అధికారం ఎలాలోనికి వచ్చి శంకుస్థాపన చేసుకుందట. అంటే రిబ్బన్ కటింగ్ జరిగింది. దేవుని రాజ్యం అనగానే అధికారం, దానికి మూలార్థం ఏముందో తెలుసా? దేవుని యొక్క అధికారం, ఆయన పాలన, ఆయన సార్వభౌమ అధికారంతో ముడిపడిన ఈ గుర్తుని బైబిల్ ఏమని బోధించిందంటే, ఇదిగో అచ్చు యేసుక్రీస్తే ఆయన అధికారంగా భూమి మీదకి వచ్చాడట. రాజ్యము, అధికారము, శిరస్సు, బలము, దేవుని శక్తి, జ్ఞానము ఎవరు ఆ రోజు ప్రారంభంగా మనకు కనిపించారంటే యేసుక్రీస్తు. అందుకే ఆయన అంటున్నాడు చూడండి, ఇదిగో దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చున్నది. దేవుని రాజ్యం మీ వద్దకు ఎలా వచ్చింది? పరలోకం నుండి శరీర రీతిగా నేను మీ వద్దకు వచ్చాను. నా యందు దేవుని అధికార చట్టం పనిచేస్తుంది. ఆ శక్తి వలనే నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నాను. అధికారం వల్లనే దయ్యాలు వెళ్ళగొడుతున్నా అంటే దేవుని రాజ్యం అనగానే బైబిల్ పండితులందరూ ఇచ్చిన అర్థం ఏంటంటే రాజ్యాన్ని ఇలలోనికి తీసుకొచ్చి శంకుస్థాపన చేసింది యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఈ రాజ్యంలోకి వెళ్ళాలట మనం. దీనిలోకి ఇప్పుడు రిబ్బన్ కటింగ్ చేశాడు ఆయన. ఇప్పుడు ఇందులోనికి మనం వెళ్ళాలి అంటే ఎవడ పడతాడు వెళ్ళడట. మరి ఎవడెళ్తాడు? అక్కడ లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టులో ఎవరైతే ఆ గుణగణాలు కలిగి ఉంటారో ఆ గుణగణాలు కలిగి ఉన్న వారందరూ ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తారట. మనం అనుకుంటాం టాప్ చర్చ్కి వెళ్ళిపోతున్నామండి మేము, కాకపోతే ఎవరు వెళ్తారంటే మీ టాప్ చర్చ్కి వెళ్ళరు తప్ప రాజ్యంలోకి వెళ్ళరు. గుర్తెట్టుకోండి. చాలామంది అనుకుంటారు మాది యూనివర్సల్ చర్చ్ అండి, మేము వెళ్ళకపోతే ఎవరు వెళ్తారండి అంటే
చర్చిలోకి వెళ్ళినంత మాత్రాన వచ్చేసిన ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారా? ఎవరు వెళ్తారు రాజ్యంలోనికి? మేము కాకినాడ పలానా సెంటర్కి మేము వెళుతున్నాం కనుక మేము వెళ్ళిపోతామంటే ఇక్కడ ధీమా పొద్దు కుదురుద్దా? కుదరదు. ఇక్కడ ఉన్నంత మాత్రాన వెళ్ళిపోరు, అక్కడ ఉన్నంత మాత్రాన వెళ్ళిపోరు, వేరొక పెద్ద సంఘానికి వెళ్ళిపోయినంత మాత్రాన వెళ్ళిపోరు. ఎవరు వెళతారు ఆయన రాజ్యంలోనికంటే చెబుతున్నారు, ఆత్మ విషయమై దీనులైన వారు వెళ్తారట. ఎవరు వెళ్తారట? ఆయన రాజ్యంలోనికి అనగా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అక్కడికి వద్దు. ఇంకా ఆయన రాజ్యం అంటే ఇలలోనికి వచ్చింది. ఈ ఇలలోనికి వచ్చిన ఈ రాజ్యంలోనికి ప్రవేశించాలి. ఇందులో సభ్యత్వం కావాలి, ఇందులో పౌరుషత్వం కావాలి, ఇందులో మనం ఒక రాజ్యాంగ కట్టడికి లోబడినట్టుగా ఆయన అధికారానికి మనం లోబడాలి. ఇందులోకి రావాలి. ఇందులోకి రావాలి అంటే ఎలా వస్తాం? ఈ పేరు పెట్టుకున్నాం కాబట్టి వచ్చేస్తామా? బోర్డు మీద పేరు రాసుకుంటూ వచ్చేస్తామా? మేము క్రీస్తు సంఘమే అని చెప్పుకుంటే సరిపోద్దా? క్రీస్తు కోరిన రాజ్యంలోనికి ఆ విలువలుంటే సరిపోద్దా చెప్పండి? ఆ విలువలు ఉండాలి. ఏం చెబుతున్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎందుకని నేను అడుగుతున్నాను, ఆత్మ విషయమై దీనులైన వారు అంటే ఏంటి? సరే, అన్ని ప్రశ్నలే మనకి. అదే తెలుగు వచ్చి కాబట్టి చదివేసుకుంటున్నాం అంతే. ఆత్మ విషయమై దీనులైన వారంటే, ఒక ఆయన అన్నాడు చాలా క్రితం, ఆత్మ విషయమై దీనులైన వారు అంటేనట ఇలా ఉండాలట, సైలెంట్, ఏమనకూడదట. ఒకసారి చెప్పాను చూసారు, ప్రైజ్లో అన్నారు, సైలెంట్గా ఉండాలట. ఆత్మ విషయమై దీనులైన వారంటే సైలెంట్గా ఉండడం అని ఎక్కడుంది? అయినా సైలెంట్గా ఉండడం తప్పని నేనేమంటది, ఉండండి మంచిదే. కానీ అది అర్థాన్ని తీసుకొచ్చి ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులంటే ఎలా? సైలెంట్గా ఉండడమా? స్లోగా మాట్లాడమా? కుర్చీకి చివరిని కూర్చోవడమా? చాలామంది బాగా కూర్చోడానికి కూర్చోరాలు, ప్లస్ ఎవరు కూర్చో అనే చెప్పండి అని, వద్దులే అంత వద్దనిపిస్తుంది నాకు, అంత వద్దులే తెలుసు. చాలామంది అదే ఆత్మ విషయమే దీనిలంటే మన మాట మార్చేయడం, స్లోగా మాట్లాడడం, పెద్దోళ్ళలాగా మనం మాట్లాడడం, ఇలా చేతులు పట్టుకుని ఇలా మాట్లాడడం, అది బాడీ యాక్టింగ్, అదంతా హిపోక్రసీ. అది కాదు ఆ వేషధారణ కాదు. ఆత్మ విషయమై దీనులైన వారు, ఆత్మ విషయమై దీనులైన వారు అంటే బాగా పేదోళ్ళు అయిపోమని కూడా కాదు. నేను ప్రారంభంలో అలాగే అనుకునేవాడిని, ఆత్మ విషయంలో దీనులైన వారు అంటే లాజర్లాగా బాగా పేదలం అయిపోవాలో ఉంది, బాగా దీనుడు కదా, ఆయన దీనుడే కదా, మరి అలా అయిపోతేనే మనం ఆత్మ విషయంలో దీనులేమో, మనకెందుకు లేబయ్యా ఉద్యోగం అనుకునేవాడిని నేను, అర్థమవుక. ఎందుకంటే దీనులు అంటే మరి లాజర్ గారు ఏ ఉద్యోగం చేయలేదు కదా, అందుకు కూడా మనం ఏం చేయకుండా శిలాపంకిలకు గోకేసుకుందామని మనం రెడీ అయిపోయాం. ఆత్మ విషయమే దీనులైన వారంటే పేదరికంలో, కడు పేదరికంలో బతకమనా, లేకపోతే సైలెంట్గా ఉండమని? ఏంటి ఆత్మ విషయంలో దీనులైన వారంటే? చాలామంది మరి అనుకున్నారు ఆత్మ విషయమే దీనులంటే ఒక గంభీరమైన భక్తిని మానవుడిగా జరిగించి దేవుడిని ఇలాలోనికి టంగ మనం మోగించి రప్పించాడు. బ్లాక్ అండ్ వైట్ ఎట్లా సరే మోపింగ్లు ఉండే, ఎట్లా సార్ తెలుసుగా, ఆయన టాప్ డైరెక్టర్ ఆ రోజుల్లో, గ్రాఫిక్స్ లేనప్పుడు. ఎట్లా సార్ మూవీల్లో ఇప్పుడు చూడకండి, అప్పుడేదో చూసాం కానీ చెప్తున్నా. దేవుడు వచ్చేస్తాడు ఈయన భక్తికి, భక్తుడు భక్తికి లేగడు ఇంకా లేగడు అలా ఆవిడతాడు. ఉండవే వాళ్ళు ఎగితలేదు, వెళ్ళొస్తాను అంటాడు. ఎక్కడ స్వామి అనగానే నా భక్తుడు నన్ను పిలుస్తున్నాడు. వెంటనే వచ్చి, నాయన ఏంటి నాయన, ఏంటి ఎంత డిస్టర్బెన్స్ చేస్తున్నావు ఏంటి అని అడిగితే, దేవా నాకు ఒక కోరిక ఉంది. ఏంటి? నేను ఎక్కడ కాల్ ఎడితే అక్కడ నాదంతా అయిపోవాలన్నాడు. ఆడ ఏకంగా దేవుడి మీద కాల్ ఎట్టాడు. అదొక పెద్ద ఇతిహాసం అంటే, అదొక విడ్డూరం. అలాంటి నేను అడుగుతున్నాను, ఆత్మ విషయమే దీనిలంటే గడ్డాలు పెంచేసుకోవడం, మీసాలు పెంచేసుకోవడం, నది ఒడ్లకు పోవడం, పుట్టలు పట్టేసి అలా తపస్సులు చేయడం, ఇదా ఆత్మ విషయంలో దీనిలంటే? బతుకుండగానే సజీవ సమాధులు, మహాసమాధులని గొయ్యలు తవ్వించుకొని కూర్చోవడమా? ఆత్మ విషయమై దీనులంటే ఏంటి? ఆత్మ విషయంలో దీనం అంటే ఈ మధ్యకాలంలో కొందరు హిమాలయాల్లో తిరిగే కొంతమంది ప్రజల మధ్యకు వచ్చి వస్త్రహీనులుగా తిరుగుతున్నారు. అదా నేను అడుగుతున్నాను.
చాలామంది ఈ మధ్యకాలంలో ఏదో ఇంతగా ఇలా ఉంటారు. దీనులండి వారు, దీనులు. అందుకే వాళ్ళు ఏం వేసుకోవట్లేదట, బట్టలు కూడా వేసుకోవట్లేదట, వస్త్రహీనులుగా బతుకుతున్న ఇది దీనత్వం అని అడుగుతున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నాడు యేసుక్రీస్తు వారు? ఆత్మ విషయంలో దీనులంటే తపస్సులు చేయడమా, కార్యాలు చేయడమా, రాచకార్యాలు చేయడమా, గడ్డాల మీసాలు పెంచుకోవడమా, బట్టలు లేకుండా నూలు పోకోలు లేకుండా తిరగడమా, కనీసం ఏ ఏ ఏ అవయవాలని కూడా అదుపు చేయకుండా లేదా అడ్డు పెట్టకుండా ఈ సమాజానికి చూపించడం. ఏంటి దీనత్వం అంటే? ఇది అర్థం కావాలంటే మరలా ఒకసారి చదవాల్సిందే. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయములో దీనులు. ఇప్పుడు అడుగుతున్నాను, ఆత్మ విషయంలో దీనులంటే ఎప్పుడు కూల్గా ఆలోచించమని కూడా కాదు. దాని అర్థం ఏంటంటే, నేను పెద్ద పాపినని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడు దీనుడు. వాడికి భాషలు ఏముంటారు చెప్పనా? ఆధ్యాత్మిక తన దరిద్రతను ఎవడైతే కనుక్కుంటాడో వాడు దీనుడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉంది. ఒకరోజు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు బైబిల్లోనే. ఆ ప్రార్థన చేస్తున్న వాడు ఒకడు వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటాడట. వాడు చాలా పెద్ద లిస్ట్ ఉంది వాడి దగ్గర. వాడానికి 3 రోజులు ఉపవాసం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, వ్యవహారం చాలా గట్టిగా ఉంది. పైగా ఆడి ప్రేయర్లో పోలికండి చెప్పిన, ప్రభువా నేను ఎలా అంటుండంటే అస్సలు వాళ్ళంటోండి కాదు అన్నాడంట. వాళ్ళంటే వాళ్ళగలేండి సొంకరు, నేను అస్సలు సొంకర్లా అంటోండి కాదు, వాళ్ళలాగా అస్సలు లేను నేను చాలా భక్తిని చాలా బెస్ట్గా నడిపిస్తున్నాను ప్రభువా, నేను ధన్యున్నా అన్నట్టు చూశాడట. ఇంకొక ఆయన ఉన్నాడు, కనీసం చూడడానికి కూడా ధైర్యం సరిపోకుండా, కనీసం మాట్లాడడానికి కూడా ధైర్యం సరిపోకుండా ఆ వ్యక్తి అంటున్నాడు చాలా మౌనంగా ఏడుస్తూ తన మలినమైన తన గతాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రభువా కనీసం నేను దేవాలయంలోకి రావడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభువా, కనీసం నీ వైపు అంటే ఆకాశం వైపు కనులెత్తి చూడడానికి కూడా నాకు అర్హత లేదు, నేను పాపిని 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 పాపినని ఎవడైతే తనలో ఉన్న చీకటిని పాపాన్ని కనుక్కుని ఒప్పుకుని దేవుని ఎదుట పడి ఏడుస్తాడో ఆడు ఆత్మ విషయమై చెప్పండి దీనుడు. ఆత్మ విషయమై దీనుడు అంటే నా పాపాన్ని నేను తెలుసుకోవడం, దేవుని ఎదుట మానవుడిగా నా స్థితి ఎలాంటిదో నేను కనుక్కోవడం, ఏ విధముగా నిన్ను మెప్పించలేని స్థితిలో నేను ఉన్నప్పుడు నా జీవితం ఎంత మలినమైపోయి కూరుకుపోయిందో కుమిలిపోతూ ఆయన వైపు చూసి ఎవడైతే ఏడుస్తాడో వాడు ధన్యుడు. నా ఆత్మ ఈరోజు నేను మరణిస్తే నా ఆత్మకు ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు రక్షణ లేదని తన పాపాన్ని ఎవడైతే కనుగొని దేవుని ఎదుట మూలుగుతాడో చెప్పండి ఆడు ఆత్మ విషయంలో దీనుడు. ఆత్మ విషయంలో దీనుడు అనగానే ఇప్పుడు ఇద్దరు ప్రార్థనలో పరిసయ్యుడు ఆత్మ విషయంలో దీనుడుగా ఉన్నాడా, సుంకరి దీనుడుగా ఉన్నాడా చెప్పండి. సుంకరి ఏడ్చాడు. సుంకరికి ఉన్న దేవుడికి నచ్చిందని చెప్పిన 3 రోజులు ఉపవాసాలు, ముమ్మారు ప్రార్థనలు, వారమంతా తపస్సులు, ఇవన్నీ చూసి దేవుడు మురిసిపోలేదు. దేవుడు ఎవరిని చూసి మురిసిపోయాడంటే నేను పాపినని ఎవడైతే కన్నులెత్తడానికి కూడా ఏడ్చాడో వాడిని దేవుడు అన్నాడు నువ్వు ధన్యుడు. ఈరోజు నిన్నైనా నన్నైనా ఏ సంఘంలో ఉన్నవారైనా, అది ట్రెడిషనల్ సంఘమైనా మేలైన సంఘమైనా నువ్వైనా మన స్వతంత్ర సంఘాలు ఏవైనా ఎక్కడ ఏ సంఘాలు ఉన్నా ఎవడైతే ఇది గుర్తిస్తాడో గర్వానికి పోకుండా ప్రభువా నేను పాపిని ప్రభువా నువ్వు పెట్టిన భిక్ష వల్ల ఈ రోజుకి నేను ఇలా ఉన్నానని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడు ఆత్మ విషయంలో దీనుడు. అందుకే రాజు మల్హోత్రా అని ఒకడు ఉన్నాడండి. తెలుసా రాజు మల్హోత్రా? యుఎస్ఏలో ఉంటాడు. క్రిస్టియానిటీకి చాలా ఎగ్నెస్ట్. బీబీసీ CNN ఛానల్స్లో ఎరగొట్టేస్తుంటాడు. ఈ రాజు మల్హోత్రా ఏమన్నాడు తెలుసా? క్రైస్తవ్యం అంత దరిద్రపు మతం ఇంకేమీ లేదన్నాడు. అని అడిగితే ఆయన అన్నాడు క్రైస్తవ్యం ఎందుకు దరిద్రపు మతం అంటే ఆ మతము ఆ బైబుల్ ప్రతి వ్యక్తిని అంటదట పాపులు అని.
ఈ క్రైస్తవ మతం ప్రతి ఒక్కరిని పాపులు అంటది, కానీ మన మతం ప్రతి మనిషిని దేవుళ్ళు అంటది. ఇప్పుడు ఏది గొప్పదట చెప్పాలి. ఆయన అంటున్నాడు, ఆయన డిఫెండ్ చేస్తూ. నువ్వు అలాగే సైలెంట్గా లేచి దానికి కంగారు పెట్టి మీరు కంగారు అయిపోగలరు. ఏం వదలండి, అది డైనోసర్ కాదు అది. ఇలా అంటున్నాడు ఆయన. ఏమనంటే ఇదిగో ఆయన మాట్లాడుతూ, క్రైస్తవ మతం ఎంత దరిద్రపు మతం అంటే ప్రతి ఒక్కరిని పాపులు అంటుంది, కానీ మన మతం, మన సనాతన ధర్మం ప్రతి ఒక్కరిని దేవుడు అంటది. ఏ మతం గొప్పదన్నాడు ఆయన. ఇలాగే లైవ్ డిబేట్స్లో లైవ్లో మాట్లాడుతూ వక్తల్ని ముందు పెట్టుకుని ఇలాగ అడిగాడు, మీరు పాపులు అంటారు, కానీ మా సనాతన ధర్మాలు మమ్మల్ని దేవుళ్ళు అన్నాయి. మమ్మల్ని దేవుళ్ళుగా గుర్తించిన మార్గం గొప్పదా, మమ్మల్ని పాపులను గుర్తించిన మీ మార్గం గొప్పదంటే మన వాళ్ళు చాలామంది సైలెంట్ అయిపోయారు. మీకు కూడా డౌట్ వచ్చేది అక్కడక్కడ. నేను అడుగుతున్నాను, బైబిల్ ఎందుకు పాపులు అందో తెలుసా? ఒక వైద్యుడు రోగంతో బాధపడుతున్న వాడి దగ్గరికి పోయి, నువ్వు రోగువు కాదురా, నువ్వు ఆరోగ్యవంతుడు, ఇంటికి వెళ్ళిపో అంటే ఇది చాలా మంచి వైద్యుడు అంటారా వాడిని? మీకు అర్థమైందో లేదు? ఇలాంటివి అర్థం మనకి, అందుకే కోళ్ళు అన్నాడు వాడు. అర్థమవుతుంది. మరలా ఒక రోగంతో బాధపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆరోగ్యవంతుడు, నీకు ఏ రోగం లేదు, నీకు మెడిసిన్ కూడా ఇవ్వని, ఇంటికి వెళ్ళిపో అంటే రేపు పొద్దునాడి భవిష్యత్తు ఏంటి? చస్తాడు మంచం బట్టి. రోగ దగ్గరికి సరి అయిన వైద్యుడు వచ్చి, నువ్వు రోగంతో బాధపడుతున్నావురా, నేను నయం చేస్తాను జాగ్రత్త అని వైద్యం చేసే ఈ వైద్యుడు గొప్పడా చెప్పండి? రోగం ఉందని గుర్తించి దానికి వైద్యం చేసే వైద్యుడు గొప్పడు తప్ప రోగిని కాకుండా రోగిని నువ్వు ఆరోగ్యవంతుడి ఇంటికి వెళ్ళిపో అంటే ఆ వైద్యుడు గొప్పడా? ఈ రాజు మనహోత్ర కూడా పోలిసింది ఏంటో చెప్పనా? రోగులు అనకూడదట. ఏమనాలట? మీరు WHO ప్రకారం మీరు చాలా హెల్దీ యాటిట్యూడ్లో ఉన్నారనాలట. మీరు చాలా ఉన్నతమైన ఆరోగ్యం కలిగి ఉన్నారు, మీరు ఉన్నతమైన ఆరోగ్యంలో ఉన్నారు కాబట్టి మీరు చాలా గొప్పలు అనాలి. అది గొప్ప చెప్పండి? చస్తాం మన రోగాలు మనం దాచుకుంటాం. బైబిల్ కూడా అందే. ఎందుకు పాపులను మనం డిక్లేర్ చేసిందంటే బైబిల్ అంటుంది, మనమందరం ఆదాము దగ్గర నుంచి తప్పిపోయామంటాం. ఆదాము దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ గాడి తప్పిపోయాం. ఆదాము పాపానికి రిబ్బన్ కటింగ్ చేస్తే ఆ పాపాన్ని పెంచి పోషించేసాం. చెప్పాలండి ఒకరోజు అసలు చెప్పాలనుకున్నాను, సిరీస్కి టైం సరిపోదని నేను స్టార్ట్ చేయట్లేదు. ఆ జీవవృక్షం ఏంటో, ఆ మంచి చెడు తెలుగు వృక్షం ఏంటో, ఆ మధ్యన మరణం ఏంటో, దాని భౌగోళిక చరిత్ర ఏంటో, ఇవన్నీ మొదలెడితే మన నరాలు ఈటెక్కిపోతాయి. అంత చరిత్ర ఉంది ఆ ఏదైనా తోట చుట్టూ. దానికి కనెక్ట్ అవ్వడానికి యేసుప్రభు ఇలలోనికి రావడం ఏంటో, ఈ గొడవ ఏంటో, దీని థియలాజికల్ సబ్జెక్ట్ కదిపితే అది తేరి పొట్టవుద్ది. అక్కడ తెగిపోయిన గొడవ మరలా మనం గుర్తు రావడానికి బైబిల్ ఎద్దేవచ్చేస్తుంది. మీ పితరుడైన, మీ తండ్రి అయినా, మీ మూలమైన ఆయన చేసిన పాపాన్ని మీరు కొనసాగిస్తున్నారు కనుక మీరందరూ పాపులు అంతే. మీరు ఆ పాప స్వభావాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అందుకే చూడండి, ఆదాము స్వభావం బాగా వినండి, మనలో ఎక్కడో దోబుచ్చులాడుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. కావాలంటే ఎవరికైనా ఏమైనా జరిగిందనుకోండి, అయిపోయాక అయ్యో అంటాం, కానీ లోపల ఎక్కడో ఆనందం ఉంటుంది. అదే ఆ నేచరే బైబిల్ పాయింట్అవుట్ చేస్తుంది. మన పక్కింటి వాళ్ళకి ఏదైనా జరిగితే అయ్యో అలా జరిగిందంటాం, కానీ లోపల ఎక్కడో మనకి భలే జరిగింది వీడికి అనుకుంటాం. అదే ఆదాము నేచర్నే బైబిల్ పాయింట్అవుట్ చేస్తుంది. మనం ఎదుటివాడితో మంచిగా మాట్లాడతాం, కానీ ఎదుటివాడికి బాధ కలిగి మనకు మాత్రం ఏమీ కలగలేనప్పుడు మనం హ్యాపీగా లోపల ఒక నవ్వుతాం చూసారా, దాన్నే బైబిల్ పాపని ఎద్దేవ చేస్తుంది. ఎదుటి వారి బాధలను కూడా నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటున్న ఆ తత్వం ఏంటో తెలుసా? అది పిశాచ తత్వం, అది సాతాను తత్వం. ఆ రోజు ఏదేను తోటలో ఎక్కించిన ఆ దరిద్రం ఈ రోజుకి మనుషుని ఎంటాడుతుంది. పాపాన్ని మనిషి ఎంజాయ్ చేస్తున్నాడు. అది ఎవడైతే గుర్తిస్తాడో, తన పాపాన్ని ఎవడైతే దాన్ని పట్టుకుని ఇది దేవుని ఎదుట విరుద్ధమనేది ఎవడైతే గమనిస్తాడో వాడు చెప్పుకుంటాడు, ప్రభువా ఏ కోణంలో చూసినా, ఏ కోణం నుంచి నేను అబ్జర్వ్ చేసుకున్న ప్రభువా నాకు అర్థమవుతుంది, నీ ఎదుట బతకడానికి నాకు అర్హత
లేదు ప్రభు, ఇది దీనత్వం. అందులో సుంకరి ధన్యుడయ్యాడు ఒప్పుకున్నందుకు. ఒప్పుకోకుండా గొప్పలు చెప్పుకున్నందుకు పరిసయ్యుడు దరిద్రుడయ్యాడు. రెండో మాట చెప్తున్నాడు చూడండి, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడు. ఏంటంట? దుఃఖపడువారు ధన్యులు. నేను అడుగుతున్నాను, దుఃఖపడువారు ధన్యులు. ఛానల్ క్రితం దీని మీద ప్రత్యేకించి ఒక మెసేజ్ చెప్పాము. దుఃఖపడువారు ధన్యులు అంటే, నువ్వేదో సీటు కట్టి, ఆ సీటు కట్టిన తర్వాత ఆ సీటు ఎత్తేసి, ఎత్తేసిన తర్వాత లబోదిబో అని గుండ్లు బాధేసుకుని, నా సీటు పోయింది, నా సీటు పోయింది, నా సీటు పోయింది, ఆ దొంగ మొహముడు 50,000 అట్టుకెళ్ళిపోయాడని ఆ దుఃఖాన్ని ధన్యులు అంటారు. అయ్యో ఇస్తానన్న సైట్ ఇవ్వకుండా ఆపేశారు, పాత ముఖ్యమంత్రి ఆపాడు, ఈ ముఖ్యమంత్రి ఆపాడు అని గోడారకు పోయేడు, ఆ దుఃఖాన్ని ధన్యులు అంటారు. నాకు కలిసి వస్తుందని కలిసి రాలేదు, జాబు 1 మార్కులో పోయిందని జాబు కోసం విలవిలా చేపల్లా కొట్టేసుకుని ఆ దుఃఖాన్ని ధన్యకరమైన దుఃఖం అంటారు. నన్నే చేసుకుంటానంది, అలాగంది, ఎలాగంది, ఈరోజు నన్ను వద్దని నా ఎంక చూడకుండా పోతుంది ఏంటని గోదావరిగొడ్డుకు పోయేడిసే ఆ దుఃఖాన్ని దుఃఖం అంటారు. గుర్తుపెట్టుకోండి. నాతో బాగానే మాట్లాడాడు, అన్నీ కమిట్ అయ్యాడు, అలా అన్నాడు, ఇలా అన్నాడు, ఇప్పుడేమో ఏకంగా నువ్వు ఎవరివే అంటున్నాడు, ఈడేంటి నాతో ఇలా మాట్లాడుతున్నాడని ఆడి కోసం నువ్వు ఏడుస్తావే, ఆ దుఃఖం కూడా దేవుడు రికార్డెడ్గా తీసుకోడు. మరి ఏ దుఃఖాన్ని గురించి చెబుతున్నాడు? దుఃఖపడేవారు ధన్యులంటే ఏ దుఃఖాన్ని గురించి? పై వచనాలు లింక్ చేశాడు. ప్రభువా, ఆత్మ విషయంలో దరిద్రులం, ఆత్మ విషయంలో పాపులం. ప్రభువా, మా జీవితాన్ని చూస్తే మాకు అసహ్యం వేస్తుంది. ప్రభువా, నా లైఫ్ని చూసి నాకే ఏడుపు వస్తుంది. నీ ఎదుట నేను నీకు ఎంత బాధను కలిగించానా అని ఎవరైతే ఒప్పుకొని ఏడుస్తారో అది ధన్యత. ఈ ఏడుపు నీ అప్పుల కోసం కాదు, ఈ ఏడుపు నీ రోగాల కోసం కాదు, ఈ ఏడుపు నీ ఉద్యోగం, నీ పెళ్ళిళ్ళు, నీ ప్రేమికుల కోసం కాదు. ఈ ఏడుపు దేనికోసం అంటే, దేవా అచ్చు నిన్నే నీ హృదయాన్ని గుచ్చాను ప్రభా, నీకు విరుద్ధమైన చర్య చేశాను ప్రభా, కావాలని ఈ రోజుకి పాపంతో చట్టా పట్టాలు వేసి తిరుగుతున్నాను ప్రభా. ప్రభువా, నేను పాపినని ఏడ్చడం దావీదులా. దావీదు ఏడుస్తేనట పరుగులలా కొట్టుకెళ్ళిపోయేంత ఏడ్చాడట. ప్రభువా, కావాలనే చేశాను ప్రభా, నాకు తెలుసు ప్రభా, ఇది తప్పని తెలుసు కూడా చేశాను ప్రభా, బలహీనుడిని, దౌర్భాగ్యం. నా తల్లి గర్భంలో మా అమ్మ నన్ను పాపంలో కన్నప్పుడే దౌర్భాగ్యపు స్థితిని అవలంబించుకుని పుట్టాను ప్రభువా. ప్రభు, నాకు అర్థమవుతుంది ప్రభువా, బెత్షెబాతో నేను పోయినప్పుడు నేను ఆ పాపాన్ని ఎంజాయ్ చేశాను తప్ప నేను ఎప్పుడు గుర్తు చేసుకోలేదు ప్రభువా. ఐఎమ్ సిన్నర్ అన్నా, నేను ఒప్పుకుంటున్నాను ప్రభు, నేను పాపిని. ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు తెలుసా? పాపం చేసినందుకు మాత్రమే కదా ఆయన ఎందుకు ఏడ్చాడంటే, ప్రభువా, నీ రక్షణ ఆనందం, నీ ఆత్మనే నాకు దూరం చేయగు ప్రభువా అని ఏడ్చాడు. ఆ దుఃఖం కావాలి. పాపాల కోసం ఏడవాలి, మన పాపం కొరకు ఒప్పుకొని ఏడవాలి, కప్పుకోకుండా ఏడవాలి, దేవుని దగ్గర పడిపడి ఏడవాలి, మూలగాలి. మన కన్నీరుకి మన మోకాలు వేసిన పరుపులు తడిసిపోయేంతగా ఏడవాలి. అలా ఏడ్చినవాడు ధన్యుడు. కొండ మీద ప్రసంగంలో ఎందుకంత నాణ్యత అనేకుల్ని పొడి చేస్తుందో తెలుసా? ఆయన వదిలిన మాటలు బాణాలు లాంటి మాటలు వదిలేశాడు. ఆయన చెబుతున్న మాటలు వాడు పాపి, ఈడు పాపి, లాడి పాపి, ఆడి పాపి కాదు. ప్రభువా, అందరికన్నా ముందు నేనే పాపిని. పౌలు గారు మాట్లాడుతూ ఆయన మాటల్లో ఆయన ఇచ్చిన భయంకరమైన, ఈ మానవ ప్రపంచంలో బ్రతుకుతున్న పౌలు గారు ఇచ్చిన గంభీరమైన స్టేట్మెంట్ ఏంటో చెప్తున్నా, పాపులందరినీ వరుసలో నిలబెడితే నేను ప్రధాన పాపినని ఒప్పుకుంటాడట. ఎవరు? నిజానికి ఆయన రికార్డులో ఎక్కడ పాపం లేదని, కానీ ఒప్పుకుంటాడట. పాపులలో ప్రధానుడని అన్నాడు. పౌలు గారు ఎంత గంభీరమైన బతుకండి ఆయన మార్గం ముందు కూడా. పాత నిబంధన ప్రకారం ఆయన పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం ఎంత గంభీరమైనది. ధర్మశాస్త్రం ప్రకారం ఎవడైనా నన్ను పాయింట్అవుట్ చేస్తారని అడిగాడు ఆయన. ఎవడు ఏ విధముగా పాయింట్అవుట్ చేయలేడు. అయినా ప్రభువుని తెలుసుకున్నాక అన్నాడట, పాపులలో నేను ప్రథమ వాడిని, నేనే నెంబర్ 1 పాపిని అన్నాడట. రోజు మనం పాపులోనే ఒప్పుకుంటామండి, అందరితో కలిసి ఒప్పుకుంటాం. గుంపులో అది వదిలేండి, గుంపులో కలిపి ఒప్పుకుంటాం, సింగిల్గా దేవుని ఎదుట, సంఘం ఎదుట నీవు అలా నిలబడి, ఎస్ నేను పాపినే,
పాపిని కనుకే నన్ను రక్షించడానికి వచ్చాడు. నేను లెక్క చేయకుండా తిరిగిన నాడు నన్ను లెక్కల్లోకి చేర్చుకోవడానికి ఇలాలోకి వచ్చాడు. నేను పాపినని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడు ధన్యుడు. తన పాపాల కొరకు, తన స్థితిని కొరకు ఏడ్చేవాడు ధన్యుడు. ఈ దుఃఖం మారు మనసుకు సంబంధించిన దుఃఖం. ఇది అప్పుల కోసం కాదు, పెళ్ళిళ్ళ కోసం కాదు, ఉద్యోగాల కోసం కాదు, బాధల కోసం కాదు, శ్రమల కోసం కాదు. ఇది ఆత్మీయ దరిద్రత కోసం దుఃఖం. ఇలా దుఃఖపడేవారు చెప్పండి ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఏదో పాస్ట్ టెన్స్ చెబుతూనే బాగా వినాలి, ఫ్యూచర్ ఏదో చూపిస్తున్న వచనాలు ఇవి. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఎప్పుడు? ఆగుదాం, ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆగుదాం. కింది మాట అంటున్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికులు ధన్యులు. సాత్వికులు ధన్యులు అంటే పప్పులు ఉప్పు కూడా వేసుకోకూడదు అన్నారట. అది కాదు సాత్వికులు అంటే. చాలామంది సాత్వికులు అనగానే సాత్వికంగా ఉండడానికి ట్రై చేస్తారండి, కానీ ఒరిజినల్ ఎక్కడికి పోదుగా. ఏదో రోజు బుస్సుమంటుంది. ఇలాగే ఇద్దరు ప్రార్థన చేస్తున్నారట. ఏమనంటే, ప్రభువా, మట్టిని ప్రభువా, ధూళిని ప్రభువా, పెంటను ప్రభువా, దరిద్రుని ప్రభువా, అది ప్రభువా అంటుంటే పక్కన ఇంకొకరు, అవును ప్రభువా, అవును ప్రభు, అవును ప్రభు. ప్రభు దరిద్రుని పెంటతో సమానం ప్రభు, ధూళిని ప్రభు అంటే, నేను పాపిని ప్రభు అంటే పక్కన అవును ప్రభు అంటే వెంటనే ప్రార్థన, ఓయ్ ఏంటి ప్రతిదానికి అవును అంటున్నావు అన్నాడు. ఎంత సాత్వికమో. ప్రతిదానికి అవునంటే ఏంటి అంటే, ఇప్పుడు పేరుకి ప్రార్థన చేస్తున్నారు తప్పుడు ఇప్పుడు ఈ ప్రార్థనలో వెంటనే ఆ మాటలు అవును ప్రభు అని ఏకీపిస్తుంటే ఏమన్నారు? అవునేంటి అన్నారట. చూసారా? సాత్వికం లేదు. సాత్వికం అంటే సాత్వికులు ధన్యులు. సాత్వికులు ధన్యులు అంటే ఎలా సాత్వికులు? సాత్వికత అంటే ఏంటో తెలియాలంటే మౌనంగా మింగిలా ఉండి పొలలెట్టేయడం కాదు. చాలామంది మౌనంగా ఉంటారు కానీ ఎట్టాల్సిన పొలలు ఎట్టేస్తారు. అలాంటి చూస్తే గోడకేసి గుద్దేలనిపిస్తుంది నాకు. కానీ ఏం చేస్తాం? సాత్వికంగా ఉండమన్నట్టు ఏం చేయలేం, లేదా మనకు రాజ్యం రాదట. నాకు అప్పుడప్పుడు భయం వేసి నాకు టక్కమని డ్రైవింగ్లో గుర్తొచ్చే మాట ఏంటో తెలుసా? ఈ మాట. అసలే నిద్ర ఉండదు, డ్యూటీలో అలసట, డైలీ నైట్ అవుట్ 3 అవుతుంది. డ్రైవింగ్ కూడా నేనే చేస్తాను. ఈ డ్రైవింగ్ చేసినప్పుడు ఆలస్యం అయిపోయినప్పుడు అడ్డు వస్తుంటారండి కొంతమంది. హార్న్ కొట్టినా పక్కెళ్ళరు, తీయరు. ఒకరోజు ఆర్టీసీ బస్సు వాడు అడ్డంగా వచ్చాడు. తప్పు, సిగ్నల్ ప్రకారం నేను ముందుకెళ్ళాలి. ఆడ అడ్డంగా వచ్చి నా బండికి అడ్డెట్టేసరికి ఆ రోజు నేను అయ్యాను ఫైర్ ఆడి మీద. బస్సు అతలాకుతలం అయిపోద్దని చెప్పాను నేను ఆ రోజు. నువ్వు బస్సు నువ్వు నేను తీయనని చెప్పాను. తీయకపోతే ఎలా తీయవని నేను చూస్తాను, దెబ్బకి తీసాడు నా కళ్ళు ఎరిపిపోయి. కానీ ఆ తర్వాత నాకు అనిపించింది, ఇలా ఉండకూడదు కదా మనం అని. మనకు ఆ ఫైర్ వచ్చినప్పుడు అలా ఉండకూడదు. అప్పుడప్పుడు డ్యూటీలో ఫైర్ వస్తుంటుంది అలా మాట్లాడే మాటలకి. నేను ర్యాపిడ్ ఫోర్స్లో చేసినప్పుడు ఈ డబ్బున్న గారు కూరగాయలు తిరుగుతారు కానీ రోడ్డు మీద వాళ్ళని కొట్టేవారు కాదు. మా బ్యాచ్లో కొంతమంది అమాయకులను కొట్టేవారు. నేను ప్రత్యేకించి వాళ్ళనే కొట్టేవాడు. వాళ్ళు మాట్లాడే మాటలు దొరికిన వెంటనే తప్పు అయినప్పుడు ఆ తప్పును ఒప్పుకోకుండా ఏమనేవారు తెలుసా? మా తాత ఇది, మా బాబు ఇది, మా అమ్మ ఎంఆర్ఓ అని చెప్తారు. మీ అమ్మ ఎంఆర్ఓ రావాలని కొట్టామను. మళ్ళీ అనిపించింది, నువ్వు రాజ్యానికి వెళ్ళవగాక వెళ్ళవ. మొన్న ఒక రోజు లాస్ట్ ఇయరే ఒప్పుకున్నాను నేను సీరియస్గానే. మీటింగ్కి వెళ్ళి వస్తున్నాం. శ్రీకాంత్ అని డ్రైవింగ్ చేస్తున్నాడు, తమ్ముడు కూడా ఉన్నాడు సురేష్. తాగేసి 5 వేసుకుని వచ్చి సీరియస్గా జస్ట్ మిస్ అండి. ఆ రోజు గుద్దితే ఆ రోజు బర్త్డేయే నాకు డెత్ డే కూడా అయిపోయింది. ఆ రోజు మా కార్ను గుద్దేద్దరు డైరెక్ట్గా. ఆడు మిస్ అయిపోయి తాగేసి అలాగెళ్ళి ఫోన్ గుద్దేశాడు, కరెంట్ ఫోన్. జస్ట్ మిస్ అయిపోయాం. కోపం వచ్చింది, బయట దిగాం. పెద్దోడు, వయసు ఉంది, బుద్ధి జ్ఞానం, అసలు నీకు భయము, చూడడానికి చదువుకున్నట్టున్న పిల్లలను పక్కన పెట్టుకుని తాగేసి డ్రైవింగ్ చేస్తున్నావు అని మాట్లాడుతుంటే ఆయన వయసుని బట్టి మేము ఏమనలేదు, తిడుతున్నాం ఆయన్ని. బుద్ధి లేకుండా డ్రైవింగ్ చేస్తున్నాడు, డ్రంక్ అండ్ డ్రైవ్ అని అడిగితే ఈ లోపల ఒకటి వచ్చేసాడు అడ్డంగా. ఏంటి గుద్ది లేదు కదా అన్నాడు. ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఏం గుద్దే లేదు కదా అన్నాడు. గుద్దు ఒకటి అప్పుడు చెప్పాను నేను,
పటాలను కూడా కొట్టేసాను, చేసేసాను, నేను కొట్టేసాను అన్ని. కొట్టిన వెంటనే నన్ను ఇంకొకసారి నోరుతో నీవు నీ బండి రోడ్డు మీద తిరగదని చెప్పాను. అప్పుడు మళ్ళీ అనిపించింది నాకు బండి ఎక్కాక, నీకు రాజ్యము రాదు. సరే జేమ్స్, నువ్వు సరిగ్గా లేవు, నీకు రాజ్యం రాదు. అందుకే బైబిల్ చెప్తుంది సాత్వికులు ధన్యులు. ఎలా సాత్వికులు? ఎలా అంటే బైబిల్లో సాత్వికులు అనడానికి మీకు జేమ్స్ కాదు, ఇక్కడ ఉన్న ఎవరో కాదు, బైబిల్లో సాత్వికులు ఉన్నారు. ఇంకా మనం ప్రాక్టీస్లో ఉన్నాం, సాత్వికం అలవాటు చేసుకుంటున్నాం. సాత్వికులు ధన్యులు అంటే ఎలా ఉండాలి? బైబిల్లో తన ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు ఉన్నాడు. ఎవరు? మోజెస్. ఆయన లైఫ్ భలే ఉంటుందండి. ఐగుప్తు నుంచి ఇలా తీసుకుని 40 ఏళ్ళు నడిపించడానికి అంతఃపురాన్ని, ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఆయన నడిచిపోయి అనేకులను ఎర్ర సముద్రం దాటించి వచ్చి కాస్తో కోస్తో ఊపిరి పీల్చుకుని నడుస్తున్న టైంలో సొంత అక్క, సొంత అన్నయ్య ఇద్దరు కలిసి అన్నారట, నువ్వురా మాకు నాయకుడివి అని అడిగారట. నువ్వు మాకు పెద్ద నాయకుడివి, నువ్వు మాకు లీడర్వి, నువ్వు మమ్మల్ని నడిపించడం, మాకు నాయకత్వం రాదని నడిపించడం, నువ్వే మాకు అవసరం లేదు, మేము కూడా నడిపించగలం అన్నారు. నువ్వు మాకు నాయకుడు, అది పెద్ద పరిశుద్ధులా ఫీల్ అయిపోతావు బట్టి ఈ గుంపులో ఉన్న ప్రతి ఒక్కడు పరిశుద్ధులే. ఆ మాటలన్నీ ఉంటాయండి అక్కడ. సంఘం ఎదుట హెచ్చించుకోకు, సంఘం ఎదుట పెంచిపోకు, సంఘంలో మేము నాయకులమే, నువ్వు ఉన్నా లేకపోయినా పర్లేదు అన్నారట. ఇంక మనమైతే ఏమందామండి, వెంటనే ఇష్ట తిరిగేసి దరిద్రులారా. ఈ మాట ఎర్రసముద్రం ముందా నాసింది అందమ్మ. మన్నా తినేసి పీకల దాకాని, మాంసం కూడా తినేసి కుండల దాకా పీకల దాకా తినేసి ఇప్పుడు అంటారా నన్ను ఎంత చేయండిరా మీకోసం అనేద్దమ్మా అంటామనమా. మనకి హిస్టరీ గుర్తొచ్చేది ఎవడన్నా ఏమంటే ఖచ్చితంగా అనేస్తాం. ఎన్ని చేశాండ్రా, ఎలా కష్టపడ్డా, ఛీ గుర్తింపు లేకుండా పోయిందండి నాకు. కొంతమంది అలా బాధపడుతుంటా, గుర్తింపు లేకుండా పోయిందని, నన్ను ఎంత చేశారని ఫీల్ అయిపోయి రికార్డ్స్ అని తిరిగేసి, దేవా నేను నిజంగా నీ బొత్తుడిని అయితే ఇప్పుడే పెలపెలమని మేఘాలు విడిపోయి మెరుపు దాడి కాడి చచ్చిపోవాలి బ్రో, చచ్చిపోవాలి, ఆడని చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి, ఏం చేస్తా ఇవాళ ఇంక లేదు, ఇంకా పటాపంచలు తేలిపోయి ఇదే డిబెట్ అంటామా. కానీ మోసే ఏమన్నా తెలుసా, ఎంతగా బాధించేసినా, ఎంత ఏడిపించేసినా, నువ్వు నాయకుడురా, నువ్వు సేవకుడురా, ఆ పదాలన్నీ ఉంటాయండి అక్కడ. నువ్వు నాయకుడివా, నువ్వు సేవకుడివా, నువ్వు పరిశుద్ధుడివా, నువ్వా మాకు నాయకుడివా అని ఏడిపించినప్పుడు మోసే అన్నాడట, అయ్యలారా అన్నాడట. ఏమన్నాడు? అయ్యలారా, సారీ సార్. సరే నేను పరిశుద్ధుని కాదు, నేను మంచోడిని కాదు, నేను దరిద్రుడినే, మీకు అంత మంచోడిని ఉత్తముడిని కాదు. కానీ ఒక విషయం, నా మీద నిందలేసి బాధలేసి నన్ను దుఃఖపెట్టి నన్ను ఏడిపిస్తున్నా నేను ఒక్క మాట కూడా నేను అనను, దేవుడే ఈ వ్యాధ్యమును జవాబుపరచుగాక అని. ఎవరికి సరెండర్ అయిపోయాడు? దేవుడు. ఎవరికి లొంగిపోయాడు చెప్పండి? దేవునికి లొంగిపోయి దేవునికి పూర్తిగా తన గొడవలన్నీ దేవుడికి ఇచ్చేసి, ప్రభువా నా తరపు నుంచి ఒక్క మాట కూడా నన్ను నిందిస్తున్న వారు నన్ను అన్నాడట. ఈ సాత్వికత కావాలి. మనల్ని మాట అన్నప్పుడు మాటకి మాట చెప్పని సాత్వికత కావాలి. మనం తిట్టినప్పుడు మనం తిట్టని సాత్వికత కావాలి. మనం కొట్టడానికి వచ్చినప్పుడు అవసరమైతే తల దించుకుని వెళ్ళిపోయే సాత్వికత కావాలి. అంత సాత్వికత మనకు రావాలట, అంత మనశ్శాంతి కలిగిన జీవితం మనకు రావాలట. మనం మాట్లాడుతూ ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆయన మాటల్లో ఇలాంటి వాడు దేవుని రాజ్యానికి చెప్పండి హక్కుదారుడు, సాత్వికుడు. ఎవరు సాత్వికుడు అంటే అదిగో మోసే చాలా సాత్వికుడు. తర్వాత మీరు చూడండి, ఇక్కడే చెప్పాను, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దావీదు గారిని ఆడెవడో సిమియోన్ ఉంటాడండి, ఆడు తెగతిట్టి పాడేస్తుంటాడు. దావీదు మంచోడు కాదు, దావీదు క్యారెక్టర్లెస్ ఫెలో, ఆడు కొడితే దెబ్బ సరిపోడు. దావీదు గొలియాతునే మట్టి కరిపించాడు టీనేజ్లో. ఎవరు? దావీదు గారు. టీనేజ్లో ఉన్నప్పుడే గొలియాతుని కంగారు పెట్టాడు, తలకాయ తెచ్చేసాడంటే ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు, కింగ్ ఆఫ్ కింగ్. అలాంటి టైంలో ఇలాంటి వాడు ఎవడో గడ్డిపరగడు వచ్చి ఓహో తిడుతున్నాడట. ఎవరు? ఈ సిమిని దావీదుని తిడుతున్నాడు. ఈ సిమి దావీదు ఫైర్ అవ్వచ్చు. దావీదు ఏమంటాడు చెప్పినా, ఆడు తిడుతున్నాడంటే తిట్టని లైఫ్లో ఒక లెసన్ నేర్చుకున్నాను. ఆడు తిడుతున్నాడంటే దేవుడు ఆడికి అవకాశం ఇచ్చాడు కాబట్టి తిడుతున్నాడు, తిట్టని అండి అన్నాడు. అంతే. ఎంతకాలం?
దేవుడు అనుమతించినంత కాలం ఆ కుక్క అలాగే మొగురుతుంది. మొరగనీయండి, 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 మొరిగి ఆ కుక్కే అలిసిపోతుంది. అందుకే మన మీద కూడా చాలా కుక్కలు మొరుగుతుంటాయి. మొరగనీయండి, ఎందుకంటే అది కుక్క, అది అలా మొరుగుతుంది. ఆ కుక్కలు అలా మొరుగుతున్నప్పుడు మొరగనివ్వడమే. ఆ కుక్కలు మొరుగుతున్నాయంటే ఆ కుక్కలకు అనుమతి ఇచ్చింది కూడా. చెప్పండి, ఎందుకు అనుమతి ఇచ్చావు ప్రభువా? నేను బాగానే ఉన్నానుగా, నాకు ఎందుకు మానసికంగా నన్ను ఎంత డిస్టర్బ్ చేస్తున్నావంటే ప్రభువు అంటాడు, నీలో సాత్వికత డెవలప్ అవ్వాలి అంటే కొన్ని కుక్కలు నీ ఎదురుగా మొరుగుతాయి. నీ ఎదురుగానే వచ్చి మొరుగుతాయి. నీ ఎదురుగానే చూసి మొహంలో మొహం పెట్టి మొరుగుతాయి. అప్పుడు కర్ర తీసుకుని దాన్ని నెడ్డెర కొట్టేకూడదు మనం. మొరుగు పెరిగాను తింటావా, తినేసి మొరుగే అనాలి. అంతే, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, వాళ్ళ కోసం దీవెనలు. అదే అంటున్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు. నిజమేనండి, ఫైట్ చేసిన వీరులందరూ ఫైట్లు ఎగిరిపోయారు. సాత్వికంగా ఉన్నవారే భూలోక రాజ్యానికి చెప్పండి రాజులు సింహాసనాల మీద కూర్చున్నారు. నెక్స్ట్ మాట, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కింద చదవండి, కనికరము గలవారు ధన్యులు, మాట చెప్తున్నాడు చూడండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. నేను అడుగుతున్నాను, నీతి కొరకు ఆకలి దప్పులు అంటే ఉపవాసం చేయడం కాదు. చాలామంది ఉదయం సాయంత్రం మానేసి, ఉదయం మధ్యాహ్నం మానేసి 2 కలిపి సాయంత్రం తినేస్తున్నారట. ఆకలి దప్పులు కాదు. చాలామంది ఉపవాస కొడుకుల్లో ఉపవాసం చేయండి, నేను ఉపవాసం చేస్తాను. లాస్ట్ వీక్ మనం చేసాంగా, డే అంతా చేసాం. ముందు రోజు నైట్ నుంచి తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ వరకు చేసాం. ఉపవాసానికి మనం ఏం ఎగ్నెస్ట్ ఏం కాదు, ఉపవాసాలు మంచివి. కాకపోతే నీతి నిమిత్తం ఆకలి దప్పులు అంటే 2 పూటల భోజనం అనేసి 3వ పూట గట్టిగా తినేయడం కాదు, అది కాదు. చాలామంది ఫాస్టింగ్ టైంలో గట్టిగా 2-3 ఓఆర్ఎస్లు దాకా వచ్చేస్తున్నారట. ఇంకేంటి, ఇంకా గట్టిగానే ఉంది ఉపవాసం. చాలామంది డ్రై ఫ్రూట్ తాగేస్తున్నారట. సమ్మర్ టైంలో కరివేపాకు జలుగుని మజ్జిగ మరీ లీటర్ తాగేస్తున్నారట. అవి కాదు ఫాస్టింగ్. ఇక్కడ చెబుతున్నది మీరు చేస్తున్న ఉపవాసం కొరకు కాదు, నీతి కొరకు ఆకలి దప్పులు. నీతి కొరకు ఆకలి దప్పులు అంటే నీతికి పడి సావడం. ఎట్లా? లోకం ఒక సామెత చెప్తుంది, ఏంటో తెలుసా? అందిందల్లా చెప్పాలి, అందిందల్లా దోచే, దొరికిందల్లా దాచే. అందింది దోచే, దొరికింది దాచే అని ఈ లోకం చెబుతుంది. కానీ బైబిల్ అందే, అందినవన్నీ దగ్గరున్నా, దొరికినవన్నీ పక్కకు వచ్చినా, నీతి నిమిత్తం ఒక్కడు కూడా ముట్టుకోకుండా ఆకలితో అయినా చచ్చిపోతారు. చూసారా? ఆడు ధన్యుడు. అడ్డంగా ఎదిగిపోయే రూపాయి అలా అన్యాయంగా సంపాదించి వెనకేసేసుకునేవాడు అది కాదు. న్యాయముగా నేను సంపాదించింది తప్ప అన్యాయముగా నాకు దొరికింది కదని ఏది నేను దోసేను. నీతి కొరకు ఆకలి దప్పులతో ఉంటాను ఎవడైతే అనుకుంటాడో వాడు ధన్యుడు. మనం ఎలాంటివని చెప్పనా, దొంగతనం అంటే పోగదని దొరికిందంటాం. చాలా తెలివైన వాళ్ళం మనం. దొంగతనం అనం, మనం దొరికిందండి అంటాం. మనం బైబిల్ అంతే, దొరికినా అది పట్టుకెళ్ళి ఇచ్చేమంతే. లోకం అంటుంది దొరికింది నీ తప్పేం కాదంటది. కానీ బైబిల్ అంతే, దొరికినా పరాయి వస్తువు ఎప్పుడు నీ దగ్గర ఉండడానికి వీల్లేదు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు. ఒక మాట అడుగుతాను, చెప్పండి. సాత్వికానికి ఎగ్జాంపుల్ మోసే అయితే, నీతి కొరకు 1 రూపాయిని కూడా ఆశించకుండా నమ్మకంగా దేవునికి దాసుడుగొన్న చక్కటి దైవజనుడు, దేవుని కుమారుడు యోసేపు లైఫ్ స్టైల్ మీరు గమనించారు. తన ఇల్లంతటిలో ఆయనే ప్రధానమైన వ్యక్తి అట. ఎంత వస్తుందో ఎంత పోతుందో ఎప్పుడు ఆ యజమానుడు అడగలేదట. సరిగ్గా మీరు గమనించండి, ఆ అబ్బాయి వెనకేడు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ యజమానుడి కష్టంలో దొంగిలించే అవకాశం ఉందా లేదా? అందిందల్లా దోసేసి దొరికిందల్లా దాసేసేంత అవకాశం ఆ ఇల్లంతట్లో ఎవరికి ఉందో చెప్పండి? యోసేపుకు ఉంది.
మరో మాట చెప్పనా, ఆయన అరెస్ట్ చేయబడిన తర్వాత ఆయన ఆస్తులు విలువ ఎంత అని మీరు బైబిల్ తిరగేయండి, ₹1 కూడా ఉండదు. యోసేపు దగ్గర ఆ ఉద్యోగంలో ₹1 కూడా ఉండదు. మరి ఏమైంది? దాయలేదంటే అన్యాయంగా దాయలేదు. ఏ రోజు జీతం ఆ రోజే ఆయన జీవనానికి ఖర్చు అయిపోయింది. ఏ రోజు ఆ రోజే, ఎప్పటిదప్పుడే. పొరుగు రూపాయి ఒక్కడు కూడా ఆశించలేదు. నీతి నిమిత్తము తన రూపాయి ఖర్చు చేసుకుంటాడేమో తప్ప ఆ నీతిని మర్చిపోయి ఆకలి దప్పుల కోసం నీతి నమ్ముకొని బతకడం. చాలామంది నేను చాలా కాలం క్రితం అని అన్నాను, ఎంతమ్మా ఎందుకమ్మా ఇలాంటి పని చేస్తున్నారు, తప్పు కదమ్మా అని అడిగితే నైట్ రౌండ్స్లో ఆవిడ అందే, ఏం చేస్తామా మరి పట్టు పోషించుకోవాలి కదా, ఏం చేస్తాం, తప్పు కదమ్మా వ్యభిచారం చేస్తూ పట్టు పోషించుకోవడం అంటే మరి ఏం చేయమయ్యా, మరి ఏదోలా బతకాలి కదంటే నేను అప్పుడు అన్నాను, అడుక్కు తినన్నాను. అడుక్కు తిను బతకాలంటే ఎలా అయినా బతకొచ్చు. ఒళ్ళు నమ్ముకుని జీవితాన్ని నమ్ముకుని నీతి నమ్ముకుని బతకడం కాదు. అడుక్కు తిను, నీతైనా ఉంటుంది. అవసరమైతే ఆకలి దప్పులతో చచ్చిపో, అంతేగా నీతి అమ్ముకుని బతుకు. ఆ రోజు ఆవిడకి అన్న మాట చాలా కోపం వచ్చింది. పోలీసుని కాబట్టి ఏమనలేకపోయాను, అదే ఎనుబూదులాడడం. ఆ మాట నచ్చదు. అందుకే బైబిల్ చెప్తుంది నీతి నిమిత్తం ఆకలి దప్పులు. ఎందుకురా మరి అన్నీ ఉన్నాయిగా తీసుకుని తినొచ్చుగా అంటే తిండా ఆయన. అదే పెదరాయిడి తీర్పు అయితే ఎందుకురా కొబ్బరికాయలు తీసావు అనగానే ఈడు అన్నాడట, పెదరాయిడి తీర్పు తెలుసుగా, ఆకలేసింది అయ్యగారు అన్నాడు. తప్పు లేదురా. అదేంటండి మా కొబ్బరికాయలు తీస్తే మీరు తప్పు, మాటే పెదరాయుడు తీర్పు ఇది అంట. పెదరాయుడికి నీకు పగులిపోద్ది అంత బైబిల్ గుర్తెట్టుకో. పెదరాయుడు తీర్పులు గుర్తుండవు బైబిల్ దగ్గర. నువ్వు ఎలా అయినా ఆకలేస్తే ఆకలితో ఉండు, ఆకలేస్తే ఆకలి కొరకు కష్టపడు, నీ రెక్కల కష్టాన్ని నువ్వు తిను తప్ప పొరుగోడిది అడ్డంగా దోస్తానంటే బైబిల్ ఒప్పుకోదు. ఆకలేసిన తెచ్చేసాను, ఆకలేసిన బేకరీలోకి వెళ్ళిపోయాను, ఆకలేసిన బిర్యానీ కొట్టులో ఓ పొట్లని తెచ్చేసాను ఊరుకుంటాడా? మళ్ళీ బోర్డు ఎగ్జాంపుల్ ఒకటి, ఆకలేసట బజ్జీలు కొట్టుకున్నాడు, బజ్జీలు అట్టుకెళ్ళిపోయాడట. ఇప్పుడు దేవుడు ఏమంటంట బజ్జీలు అట్టుకెళ్ళిపోయినందుకు ఏమనలే, ఇప్పుడు ఏమండు తర్వాత అంటాడు ఆయన. బైబిల్ చెప్తుంది ఆకలి, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. యోసేపుని చూడండి, ఆయన జీవితంలో ఎక్కడ ఇతరుల యొక్క అడ్డగోలుతనంతో ఎక్కడ తృప్తిని ఎతకలేదు. యోసేపులో తృప్తి ఉందా? మరి ఉందండి. ఆయన దగ్గర మనీ లేదేమో కానీ ఆయన దగ్గర పీస్ ఉంది. ఆయన దగ్గర ఆస్తులు లేవేమో కానీ ఆయన దగ్గర ఆధ్యాత్మిక తృప్తి ఉంది. శరసాల్లో ఉన్న తృప్తిగా ఉన్నాడు, సైనికుల మధ్య ఉన్న తృప్తిగా ఉన్నాడు. ఎక్కడికి పోయినా ఆయన గుండెల్లో బాధలతో పాటు ఒక ధైర్యం ఉంది, నాకు దేవుడు ఉన్నాడు. మరో మాట చెప్తాను, ఇలాగే నీతి నమ్ముకుని తృప్తి కోసం చాలా ఎతికిందట. ఒకరు అయిపోయారు, ఇద్దరు అయిపోయారు, ముగ్గురు అయిపోయారు, నలుగురు అయిపోయారు, ఐదుగురు అయిపోయారు, ఆరో ఒకటితో డేటింగ్లో ఉంది. డైటింగ్ అంటే తిండి మానేయడం, డేటింగ్ అంటే తిండి ఎక్కువైపోవడం, అంతే కదా. డేటింగ్లో ఉంది. సరిగ్గా ప్రభు కార్నర్ చేశారు, ఎన్కౌంటర్ చేశారు. ప్రభు అన్నట్టు దాహం వేస్తుందా అన్నట్టు. అవును దాహం వేస్తుందండి, మట్టి మధ్యాహ్నం వాళ్ళ ఎండలో ఎంత దూరం నేను రాలేకపోతున్నాను, నేను ఇచ్చు నీళ్ళు తాగితే ఇంకెప్పుడు తాగమన్నాడు. అయితే ఇంక రేపు నుంచి రాకుండా ఇచ్చేయండి అన్నది ఎవరు? ఈవిడ అన్ని కుళాయి నీళ్ళు అనుకుంటుంది ఈవిడ. అప్పుడు ఆయన అన్నాడు లింక్ వేసి, ఓకే ఇస్తా, ఇంకెప్పుడు తాగవు, ఒక్కసారి తాగితే మరలా ఇంకెప్పుడు తాగు, నేనిచ్చు నీళ్ళు నీ లైఫ్కి తృప్తినిస్తాయి అన్నాడు. అయితే ఆ నీళ్ళు కావాలి నాకంటే అప్పుడు ఆయన అన్నాడు, వెళ్ళి మీ ఆయన్ని తీసుకురా. గుండెలో రాయిడిపోయింది. మా ఆయన లేడు, ముందోళ్ళు లేడు, రెండోళ్ళు లేడు, మూడోళ్ళు లేడు, నాలుగోళ్ళు లేడు, ఐదోళ్ళు లేడు, ఇప్పుడు ఉన్నాడు మా ఆయన కాదు. మరి సహజీవనం అది, ఆయన అనరు. సహజీవనంలో ఉన్నాం. ప్రభు ఆ మాట ఎప్పుడైతే ఎత్తేసాడో వెంటనే ఇవిడి హతలాకుతలం అయిపోయింది. ప్రభు చెప్పిన మాట, అమ్మా నీకు 5 పెనిమిట్లు ఉండేవారు కదూ, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు కదూ, నీ జీవితంలో తృప్తిని ఎత్తుకో, ఒక మనిషి ప్రేమను ఎత్తుకో, ఒక మనిషి దగ్గర ఆప్యాయత ఎత్తుకో. ప్రతి మగ పురుగు తన బుద్ధిని నీ దగ్గర చూపించింది. మొదటోడు అలా చేశాడు, రెండోవాడు అలాగే చేశాడు, 3, 4, 5, ఇప్పుడున్నవాడు కూడా అలాగే చేస్తున్నాడు. నీ లైఫ్లో రాజీ పడిపోయావు. ఆ రాజీ ఏంటో తెలుసా? జీవితానికి ఏదో ఒక మొండు తోడుంటే చాలని రాజీ పడి బతుకుతున్నావు, ఏదో ఒక తోడుంటే చాలని బతుకుతున్నావు. ఇందులో కూడా నీకు తృప్తిలో 6 మారారంటే 6లో నీకు వెలితి కనిపించింది.
సరి అయిన ప్రేమ నీకు దొరకలేదు, ఆప్యాయత దొరకలేదు, ఇప్పటికీ ఏదో బతుకుని అలా కొనసాగిస్తున్నావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, తృప్తి అంటే ఎలా ఉంటుందో నా వైపు చూడన్నట్టు. తృప్తికరమైన జీవితం ఎలా ఉంటుందో, నిత్యత్వాన్ని, సత్క్రియలు, బతుకులో రాజీ పడిన ఆరాధన చేయమన్నాడు. ఆత్మతో సత్యముతోను ఆరాధన కావాలి తల్లి. ఆరాధన అనగానే పాట పాడి కొండెక్కేసి వచ్చాడు అనుకుంటున్నాం. ఆరాధన అంటే బయటే కదమ్మా, లోపల కూడా ఆరాధన ఉండాలన్నాడు. చాలామంది ఆరాధన చేస్తారు కానీ ఇక్కడికి వచ్చి గట్టిగా ఆరాధన చేస్తాం, బయటికి వెళ్ళి గట్టిగా బూతులు మాట్లాడేస్తాం. అలాంటి ఆరాధన కాదు, అలాంటి ఆరాధన కాదు. ఇక్కడ ఒకలా బయట ఒకలా కాదు. ఇక్కడ ఎలా ఉన్నావో బయట అలాగే, బయట ఎలా కనబడుతున్నావు నీ అంతర్గతంగా అలాగే ఉండాలి. అలాంటి ఆరాధన నాకు కావాలి, ఆత్మతోనూ సత్యముతో. తన మైండ్లో ఏదో తెలియని ఒక మెరుపు దాడి లాంటి మాట నువ్వు బయటి ఆరాధన చేస్తున్న ప్రభు కోరేది అంతర్గతమైన ఆరాధన కూడా కావాలి. ఎప్పుడైతే ఆ మాటలు తనకి అర్థవంతంగా అర్థమయ్యాయో, నువ్వెవరివే, నువ్వు ప్రవక్తవా? నో, మీరెదురు చూస్తున్న మెస్సయ్యను నేనే. నా యొద్దకు రానగానే ఆ రోజు ఆ జీవజలాలు ఎప్పుడైతే రుచి చూసిందో, తన లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా మారిపోయిందో తెలుసా. తన బ్యాక్ హిస్టరీ, తన ప్రొఫైల్ అంతా తన పబ్లిక్గా ఒప్పుకుని ఆ రోజు అందే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూద్దరు కానీ రండి, నా లైఫ్ మీనింగ్ ఏంటో నాకు అర్థమైపోయింది, మీరు కూడా రండి అని ఊరిని తోలుకొచ్చింది. ఊరిలో తిరగడానికే సిగ్గుపడే ఈ సమరయ స్త్రీ ఈరోజు ఊరిలోకి బహిరంగంగా వెళ్ళందట. నా పాత రోత గతము పోయింది, నాకు నూతన జీవం, ఉద్యమం వచ్చింది, మీకు కావాలా? రండి, ఆయన దగ్గర ఉందన్నది. తృప్తి, నీతిలో తృప్తి ఎలా దొరుకుద్దంటే, వక్ర మార్గాలు, అన్యాయపు సొమ్ము, అన్యాయంగా శరీరాన్ని కునుకు వైపు తీసుకెళ్ళడం, దీనిలో తృప్తి ఉండదట. దేవునిలో తృప్తి. అందుకే మీరు చూడండి, ఈ డబ్బున్న సెలబ్రిటీలు అందరికి తృప్తి ఉందనుకుంటున్నారా? తృప్తి లేక బార్లు బీర్లు చుట్టూ తిరుగుతారు వాళ్ళు చూడడానికి కావాలంటే. ఈ రాజకీయ నాయకులకి వాళ్ళ ఇళ్లలో తృప్తి ఉందనుకుంటున్నారా? తృప్తి లేదు కనుకే ఫామ్ హౌస్లు కట్టుకుని గుర్రాలని, నక్కల్ని మేపుకుంటున్నారు ఫామ్ హౌస్లో. వాళ్ళకి తృప్తి లేవు. డబ్బు ఉన్నవాడి దగ్గర తృప్తి లేదు, బంధాలు ఉన్నవాడి దగ్గర తృప్తి లేదు, సినిమా యాక్టర్ల చుట్టూ అనేక మంది లేడీ యాక్టర్లు తిరిగినా తృప్తి లేదు, డబ్బున్న తృప్తి లేదు, ఫేమ్ ఉన్న తృప్తి లేదు. తృప్తి ఎక్కడుందంటే బైబిల్ చెప్తుంది, ఆయన యందు క్రీస్తునందు ఉంది. యేసుక్రీస్తునందు ఉన్నవాడికి ఒక నిండుతనం ఉంటుంది, ఆ ధైర్యం ఉంటుంది, ఆ జీవితానికి ఒక ఆశ, ఒక బలము, ఒక శక్తి ఉంటుంది. అది సమరయ స్త్రీ చూసింది. యోసేపు చూశాడు నీతి నిమిత్తం ఎలా ఉంటుందో తృప్తి. సమరయ స్త్రీ చూసింది నీతికి పడి ఎలా బతకాలో తన లైఫ్లో సెకండ్ అప్ చూసింది. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడదురు. కోరికలు వస్తాయి, కోరికలు ఎగబడతాయి, సినిమాలు చూడాలని ఆశ ఉంటుంది, ప్రలోభానికి గురి చేస్తారు, కానీ వెళ్ళం. ఎందుకో చెప్పిన, ఆ ఆశని ఆకలితోనే చంపేస్తాం. అది తృప్తి. ఎరా మాలా ఎందుకు సినిమాలకు రావరా? నాకు చూడాలని ఉందిరా, కానీ చూడండి రా. మరి ఆశని ఏం చేస్తారో దాన్ని అలాగే మలమల మార్చేసి చంపేస్తా. కానీ మనం మార్చేస్తామా? సెకండ్ షోకి తీసారా అన్నాడట. ఈరోజు సండే కదరా, సండే వర్షిప్కి వెళ్ళి రేపు మార్నింగ్ వెళ్ళిపోదాని అన్నాడు ఒకడు. ఇటు సండే వర్షిప్కి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ వెళ్ళిపోతానంటే పెద్ద మనసు ఇద్దరు చూసారు. అదొద్దు. నీవేవైతే వ్యసనాలు ఉన్నావో అవన్నీ మనం చెప్పండి, నీతి నిమిత్తము ఆకలి దప్పులు ఉన్నట్టు ఉండాలట. ప్రభు చూడండి, ప్రభువా అందరం క్యారేజీలు తేడానికి వెళ్తున్నాం సిటీకి, నీకు కూడా క్యారేజ్ తెమ్మంటావా అన్నారట. ఎవరు? శిష్యులు. ఆయన అన్నాడట, మీకు తెలియని క్యారేజ్ ఉందిలే అన్నాడట. చూసావా ఎంత అన్యాయమో, మనకి చెప్పజేయకుండా క్యారేజ్ తీసుకున్నాడు అనుకున్నారట. చూసారా? ఆయన అన్నది ఏంటో చెప్పనా, ఈ నీతిని ప్రకటిస్తూ నా ప్రభువుని సంతోషభరితంగా మార్చడమే నాకు ఆహారం అన్నాడు. నా తండ్రి పని చేయడమే నాకు ఆహారం అన్నాడు తప్ప ఈ ఆకలి కొరకు ఆయన ఏమి చెప్పండి తన తండ్రి నీతిని విడిచి ఎక్కడికి పోలేదు. నెక్స్ట్ త్వరగా ముగించుకుందాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందురు. కనికరము గలవారు ధన్యులు అంటే, కనికరం గలవారంటే మనకు యెషయా కానీ బైబిల్ కానీ ఎక్కడ మీరు పరిశీలించిన బైబిల్ ఏమని తెలుసా, హరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చెప్పండి
ఘోరమైన కురుపులు, వ్యాధి, భయంకరమైన సీమి పట్టేసి ఉన్నామంట. మనం భయంకరంగా కురుపులు, వ్యాధితో కొంపు కొడుతున్నామంట. పైపచ్చికి మనం అనుకుంటున్నామంట మనం చాలా సంటు కొట్టుకుని నడుస్తున్నాం అనుకుంటున్నామంట. పెర్ఫ్యూమ్స్ వాడేస్తాం అనుకుంటున్నాడు మనం. కానీ దేవుని దృష్టికి ఎలా ఉందని చెప్పండి? రోత. మనం ఎలా ఉండని చెప్పనా? నేను ఎప్పుడో ఒక మాట అన్నానండి. చిన్నపిల్లలకి డైఫర్లు వేస్తారు చూసారా? డైఫర్. మా పిల్లలు తెగ మార్చేస్తున్నాం డైఫర్. అవి వేసిన తర్వాత వాళ్ళు పాడు చేస్తారు డైఫర్ని. పాడు చేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా పట్టుకెళ్ళి బీరువాలో పెట్టుకుంటామా? ఏం చేస్తాం? కబోర్డ్లో పెట్టుకుని నైస్, వెరీ నైస్ అంతా మనం సెల్ఫీ తీసుకుంటాం. డైఫర్ని ఎలా చూస్తామండి? వాసనలాగే చూస్తాం. దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం తెలుసా? మురికి గొడ్డలు, డైపర్స్. దేవుని దృష్టికి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనం అందరం ఎలా ఉన్నామంటే కుళ్ళు పట్టిన వాసనతో ఉన్నామంట. అలాంటి మన దగ్గరికి వచ్చి మన భుజాల మీద చేసి మనం హత్తుకొని మన మెడ మీద ముద్దు పెట్టి మనల్ని అన్నాడట, శుద్ధులవునుగాక అన్నాడట. మన మీద కనికరపడి చిచి ఈ చండాలుడు మన దగ్గరికి రావడమేట అనలేదు. ఈ చండాలమైన బతుకుని దేవుడు కనికరపడి అయ్యో వీడిని స్వస్థపరిచేవాడు ఎవరు లేరని ఆయనే వైద్యం మనకి చేశాడు. పాపులనైన మనల్ని నన్ను స్వస్థపరిచి మన కురుపులు, మన మడతలు, మన మచ్చలు, మన మరకలన్నీ కడిగేసి మనల్ని కనికరం పడి అయ్యో వీడు ఇలా ఉంటే చచ్చి నరకానికి పోతున్నాను ఆయన మనల్ని కనికరిస్తే మనమంట మన ఎదురుగున్నోని కనికరించమంట. మనం ఆ రాజ్యం ఎలా ఉండకూడదు చెప్తున్నట్టు చూడండి. ఆయనే మనల్ని కనికరిస్తే మనం ఎదుటోడిని అంటామంట ఏరా 10 రూపాయలు ఇవ్వలేదే అంటామంట. ఆయనేమో 1 కోటి రూపాయలు క్షమించేసాడు మనల్ని. ఎవరు? దేవుడు. మనం 1 కోటి రూపాయలు అప్పున్నంతుంటే ఆ 1 కోటి ఆయన క్షమించేస్తే మనం ఎదుటోడి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు ఇవ్వకపోతే రేపు నీకు నాకు ఎలా ఉంటుంది చూసుకో అన్నాడు. మనం ఎలాంటి అని చెప్పినా మనం కనికరం పొందాం తప్ప ఇతరులని కనికరించు. అందుకే బైబిల్ అంటుంది చూడండి, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరం పొందరు. అంటే నువ్వు ఎలా ఉండాలి చెప్పినా ఎదుటోడిని ఒక మాట అనే ముందు, ఎదుటోడిని తిట్టే ముందు, ఎదుటోడితో గొడవాడే ముందు నువ్వు నేను ఇంకా మనం సంపూర్ణతలో నేర్చుకోవాల్సిన మాట అయ్యో దేవుడే నన్ను ఎన్నో అనాలి, దేవుడే నన్ను ఎన్నో తిట్టాలి, దేవుడు ఇప్పటికే నన్ను చంపేయాలి, కానీ ఈ రోజుకి నన్ను ఏమీ అనలేదు. ఆయనే నన్ను కనికరించాడంటే నా ఎదుటిగా ఉన్నవాడిని, నా ఎదురుగా ఉన్నవాడిని నేను కనికరించకపోతే ఎలా? ఈ కనికారం మనం అలవాటు చేసుకోవాలట. ఎందుకు అలవాటు చేసుకోవాలి ప్రభు అంటే సాత్వికత, దుఃఖము, నీతి, కనికరం కలిగిన వారే ఆ రాజ్యానికి చెప్పండి హక్కుదారులట. చివరికి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను కానబడదురు. హృదయ శుద్ధి గలవారంటే జుమ్ మన సర్ఫెక్స్లో వెళ్ళిపోవడం కాదు. మధ్య సర్ఫెక్స్లో టైడ్ వెళ్ళిపోతుంది ఈ మధ్య. అవక్కయ్యారా అన్నాడు. హృదయ శుద్ధి గలవారం అయితే ఆడెవడో కుర్రగాడు ఆడేదో తింటున్నాడు, పిజ్జా ఏదో తింటున్నప్పుడు ఆ యొక్క ఏంటది సాస్ మీద ఒలిగిపోయింది. ఆడు ఒరే ముందు మనకు మీ మమ్మీ ఏమంటుందంటే టెన్షన్ ఎందుకు సర్ఫెక్స్లో ఉందిగా 1 రూపీ అన్నాడు అంటాడు. ఈ మధ్యకాలంలో వాసన పౌడర్ నిర్మ మళ్ళీ వస్తుంది యాడ్. ఆవిడ ఎలా నడిచి వెళ్తుంది రోడ్డు మీద తెల్ల బట్టలు వేసుకుని. వాసన పౌడర్ నిర్మేనా? ఆవిడ ఎలా నడిచి వెళ్తుంటే ఇంకొకటి వచ్చి కారు వేసుకుని అలా వెళ్ళిపోతున్నప్పుడు ఒకేసారి బురదాలు లేచినట్టునే ఆ బురదను అంటుంది ఏ వాసన పౌడర్ నిర్మ అంత బురదాలుగా ఆగిపోద్ది, 3D ఎఫెక్ట్లో ఆగిపోయినట్టు. మళ్ళీ ఆవిడ ఎలా ఎదరు నడిచి వెళ్ళిపోయి వాసన పౌడర్ నిర్మ అందట టప్మని బురద కింద అడిపోయింది. హృదయశుద్ధి గలవారంటే బురద మట్టి మరకలు వేసుకోకుండా తిరగడం ఈ బురద కోసం కాదు, మన హృదయానికి పట్టింది మొండు మరక. అది కనిపించినంత డాగు, అది ఏ సర్ఫెక్స్లకి నయము కానంత మొండి మరక. అది హృదయం ఏమాత్రం శుద్ధి లేని హృదయం. అది ఎప్పుడు కోరుకునేది పాపాన్నే కోరుకునే హృదయం. అది బయటికి మంచి మాటలు మాట్లాడుతూ లోపల మాత్రం అది పాపాన్నే కోరుకునే హృదయం. అది ఆయన అన్నాడు, మీరు కడుక్కోవాల్సింది చేతులు కాదు, మీరు కడుక్కోవాల్సింది బట్టలు కాదు, మీరు కడుక్కోవాల్సింది ఎలుపుట పాత్రలు కాదు, మీరు కడుక్కోవాల్సినది మీ హృదయాన్ని కడుక్కోండి.
ఆ భయంకరమైన హృదయాన్ని తీసి అందులో శుద్ధినిగా మార్చుకోండి అని అడుగుతున్నాను. హృదయాన్ని శుద్ధతలో మార్చుకోవడం అంటే ఎలా? అయిపోయింది అనుకోవడమా? కాదు. హృదయ శుద్ధి గలవారంటే, దేవా నాకు తెలుసు ప్రభువా, ఈ రోజుకి నాకు మంచి ఆలోచన రావట్లేదని నేను ఒప్పుకుంటున్నాను ప్రభు. నిజంగా ఇక్కడ కూడా ఉంటాం కానీ, మన నేచర్ ఏంటి చెప్పిన, ఎక్కడో దిక్కున ఏదో ఒక రాంగ్ వేలోకి మన మైండ్ వెళ్తుంటుంది. అది కూడా ఒప్పుకోవాలట. ప్రభువా ఎక్కడికి వచ్చినా, ఈరోజు ఈ ప్రార్థనలో ఉన్నా, ఎక్కడ మాట్లాడుతున్నా, ఈరోజు కూడా నా హృదయం బాలేదు ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను శుద్ధినిగా మార్చని ఒప్పుకోవాలట. మదర్ తెరీసా గారు ప్రార్థన ఏంటో తెలుసా? ఆవిడ ప్రార్థనలోకి వెళ్ళి మోకాలేసి, ప్రభువా నాకు ప్రార్థించడం రాదు, నాకు ప్రార్థన నేర్పు, నాకు శుద్ధ హృదయం లేదు, నాకు శుద్ధ హృదయం దయచేయని ఏడ్చేదట. అది ప్రార్థన అంటే. హృదయ శుద్ధి గలవారు ధన్యులంటే మనం బయటికే మంచోళ్ళం కాదు, లోపల కూడా చెప్పండి మనం పవిత్రమైన హృదయం కలిగి ఉండి, ఈ రోజుకి ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను, నీ దగ్గరికి వచ్చినా కూడా నాకు ఇలాంటి రోత ఆలోచనలు వస్తున్నాయి ప్రభువా, నన్ను కడగవా. దావీదు అడిగాడు, ప్రభువా నాకు శుద్ధ హృదయం దయచేవా. నీ సన్నిధులుండే నీతో పెనుగులాడుతూనే, దివారాత్రు బైబిల్ చదువుతూనే, బైబిల్ ధ్యానిస్తూనే పాపం చేశాను ప్రభువా, నాకు మంచి హృదయం, ఐసోపు మొక్కతో నన్ను కడగవా. మనం కూడా అడుగుదాం. ఈరోజుకి మొన్నటి ఆదివారం వరకు, ఈరోజు ఈ ప్రభురాత్రి భోజనం ముందు వరకు కూడా, ఈరోజుకి మనకి ఎక్కడో చీకటి దోబూచులాడితే, ఈరోజు అయిపోయిన తర్వాత ఈ ఆల్టర్ కాల్లో కూడా అడుగుదాం, ప్రభువా ఈరోజుకి కూడా నా హృదయం శుద్ధిగా లేదు, ఈరోజు కూడా నేను పాపాన్నే కోరుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించని ఎవరైతే అడుగుతారో, హృదయ శుద్ధి గలవారు, ఇలాంటి శుద్ధమైన హృదయం కలిగిన వారు నేత్రాలతో ఒకరోజు దేవుణ్ణి చూస్తారట. కిందికి అంటున్నాడు చూడండి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. కంగారు పడకండి, చాలా టైం అయిపోయిందని, వచ్చే వారం నుంచి వీలైతే 5 గంటలకే స్టార్ట్ చేసుకుందాం, మ్యాక్సిమం 8 గంటలకల్లా ఒకటిద్దాం. ఎందుకంటే మీ మాకు పాపాలు అయిపోయి చచ్చిపోలో ఉన్నాం. వచ్చే వారం త్వరగానే ప్రారంభిద్దాం. సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరచువారు అంటే, సమాధానపరచువారు ధన్యులు దేవుని కుమారులు. దేవుని కుమారులు ఎలా ఉంటారో తెలుసా? వారు ఎక్కడున్నా అనేకులను సమాధానపరుస్తారు. దేవునితో సమాధానం లేకుండా లోకంలో తిరుగుతున్న అనేక మంది ఉన్నారు. దేవునితో సమాధానం లేకుండా దేవునికి ఉగ్రత పాత్రలుగా బతుకుతున్న వారు ఉన్నారు. వీరు ఎక్కడుంటే అక్కడ అనేకులను దేవునికి దగ్గర చేసి చెప్పండి సమాధానపరుస్తారట. కానీ మనం సమాధానపరుస్తామా? మనం ఎక్కడుంటే అక్కడ పొలలు ఎడతాం. మనం పచ్చకున్న కాపురంలో పొలలు ఎడతాం, పచ్చకున్న సంఘంలో పొలలు ఎడతాం. నలుగురు కలిసి ఉంటే చూడడం, ఎక్కడ ఎలా ఉన్నా ఏదో ఒక మాట పుట్టించి వాళ్ళని దూరం చేస్తాం, ఏదో ఒక మాటని దూరం చేస్తాం, ఏదోలా బాధ పెడతాం, బంధాలు తెంచేస్తాం, బాంధవ్యాలు తెంచేస్తాం. అరే ఈ మాట అంటే వీళ్ళు ఇడిపోతారేమో అని కనీసం కూడా ఆలోచించకుండా అది కావాలని గిచ్చిగిచ్చి వాడికి చెప్తాం, పుల్లలు పెడతాం. అలాంటి బుద్ధున్నవాడు పరలోక రాజ్యానికి హక్కుదారుడు కాదట. మరి ఎలా ఉండాలంటే, దేవునితో సమాధాన పడిన మనం ఆ సమాధాన సువార్తను పట్టుకెళ్ళి అనేకులను దేవునితో ఎవరైతే సమాధాన సువార్తను పట్టుకుని దేవునితో సమాధాన పరుస్తారో వారు దేవుని కుమారులు. ఇదిగో సెమినార్ చేయబోతున్నాం. ఎందుకు చేస్తాం సెమినార్? మనం సమాధానం లేని అనేకులను దేవునితో చెప్పండి సమాధాన పరుస్తాం. మనం దేవుని కుమారులుగా అనబడి ఆ రాజ్యంలోకి మనం వెళ్ళిపోవడమే కాదు, మన వెనకాల చాలామందిని ఆ రాజ్యంలోనికి సమాధానపరచడానికే మనం కూడా పిలుపునిస్తున్నాం సమాధాన సువార్తను. అందుకే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. ఇక చివరగా నీతి నిమిత్తము హింసింపబడువారంటే నువ్వు ఏ దొంగతనం చేసి నడ్డెర కొట్టి చేసుకోవడం కాదు. నీతి నిమిత్తము హింసింపబడడం అంటే నువ్వు అబద్ధాలాడి దెబ్బలు తినడం కాదు. నీతి నిమిత్తము హింసింపబడడం అంటే బైబిల్ చెప్తుంది నీతి కొరకు, రాజ్యము కొరకు, ముఖ్యముగా 11వ వచనంలో నా నిమిత్తము అన్నాడు. నీతి అంటే ఎవరు చెప్పండి? ఆయనే. దేవుని నీతి ఎవరు చెప్పండి? ఆయనే. నీతి నిమిత్తం అంటే నీ స్వనీతి కాదు, ఆయనే. ఆయన నిమిత్తము ఏమవ్వాలట? హింసింపబడాలట, నిందింపబడాలి, దూషింపబడాలి, అబద్ధ సాక్ష్యము, చెడ్డ మాటలల్లా పలికినప్పుడు దాన్ని ఎవరి నిమిత్తము? నీతి నిమిత్తం. నీతి అంటే 11వ వచనంలో
ప్రభు నిమిత్తము. ప్రభు నిమిత్తం ఈరోజు అనేకులు మనకు శత్రువులు ఎందుకు అవుతున్నారు చెప్పండి? ఆయన గూర్చి చెబుతున్నా కనుక శత్రువులు అవుతున్నారు. ఈ సువార్తనే చెప్పకుండా మన ఉద్యోగాలు, మన పనులు మనం చేసుకుంటే మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? గ్లాస్తో గ్లాసు, బాటిల్తో బాటిల్, చెయ్యి అంటే అందరూ మిత్రులే మనకి. గ్లాసులో గ్లాస్ వద్దన్నాం, బాటిల్తో బాటిల్ వద్దన్నాం, మీరు చేసేది తప్పన్నాం, అలా ఉండకూడదన్నాం. అందుకే మనందరూ మనకేమయ్యారు చెప్పండి? వాళ్ళందరూ శత్రువులు అయ్యారు. ఎందుకయ్యారు? ఆయనను గూర్చి చెప్పుకుంటూ తిరుగుతున్నాం కనుక మనకి శత్రువులు పెరిగారు. అందుకే నా నిమిత్తం ఇవన్నీ వస్తాయి. అందుకే పౌలుని కానీ, పేతురుని కానీ, యాకోబుని కానీ, యోహాన్ని కానీ వారి గట్టిగా కొట్టి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా నేను గురించి చెప్పారంటే నెక్స్ట్ మీ ప్రాణాలు ఉండవంటే వాళ్ళు అన్నారట, ఆయన గురించి చెప్పకుండా ఉండలేం. ఏ నీతినైతే మేము కనుగొన్నామో ఆ నీతిని మేము ప్రకటించకుండా ఉండలేం. మమ్మల్ని ఏమి చేసేసినా పర్లేదు, ఆయన గూర్చి చెబుతూనే ఉంటామన్నారట. పౌలు గారు గతించిన వారం ఎందుకయ్యా అంత పిచ్చిగా నలిగిపోయావంటే ఆయన అంటాడు, ఆయన కొరకు హింసింపబడడానికే నేను పిలువబడ్డాను అంటాడు. కానీ మనం ఎలాంటి వాళ్ళని చెప్పినా, ఆయనలోకి వచ్చిన తర్వాత చీమ చిట్టిక్కమన్నంత శ్రమ వచ్చిందనుకోండి చచ్చి మానేస్తాం. చిన్న బాధ వచ్చిందనుకోండి చచ్చి మానేస్తాం. గట్టిగా నేను మోసం చేయని అనుకోండి కనబడం. ఇంకా అన్నీ బాధలే మనకి. ఏదన్నా జరిగిందనుకోండి, ప్రభువులోకి వచ్చిన తర్వాత మనకు అస్సలు అలుపు రాకూడదు, చెమట పట్టకూడదు, ఏమీ రాకూడదు, అన్నీ సుఖంగా ఉండాలి మనకి. ఆయన నిమిత్తం ఏదన్నా బాధ కలిగిందనుకోండి, ఏంటండి దేవుడు మమ్మల్ని అస్సలు ఏం చూడలేదు, ఇంకెందుకంటే చర్చికి వెళ్ళడం మానేయండి అంటాం మనం. ఇప్పుడు వస్తూ మీరు వస్తున్నప్పుడే మీ టైర్ వంగిపోయింది అనుకోండి, మీరు బైక్ వేసుకొచ్చిందని మీ టైర్ వంగిపోయి డ్రైనేజీలో పోయారు అనుకోండి, ఏమనుకుంటారు మీరు? దేవుడేంటి బొత్తుగా పట్టించుకోవడం మానేయడం అనుకుంటాం. టైర్ ఊడిపోయాం కానీ చెప్పొద్దు అయినా అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు చూడండి, హింసలు బాధలు ఎంత హింస దేనికి అంటే ఆయన నిమిత్తము ఇవన్నీ మాకు ఆనందం. అందుకే అన్నాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, మీ మీద చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. దేనిని బట్టి మనల్ని హింసిస్తారు చెప్పండి? ఈ సువార్త చెప్పినందుకే. దేనిని బట్టి ఈయన గురించి దేనిని బట్టి మనల్ని ఏడిపిస్తున్నారు చెప్పండి? దీనిని బట్టే. అది ఈయనే మన జీవితంలో లేకపోతే ఎవడు మనల్ని అనేది? అంటాడా? అన్నేస్తామా? అనగలడా? ఆ లైఫ్లో అది ఉంది కాబట్టే వాళ్ళు అంటున్నారు. ఆ అన్నం పడమంటున్నాడు. అనకు, తిట్టుకో, కొట్టుకో. ఎలా ఉండాలి ప్రభు అంటే సాత్వికంగా ఉండాలి, ఆత్మవిషయంలో దీనంగా ఉండాలి, నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాలి, కనికరం ఉండాలి, హృదయ శుద్ధి ఉండాలి, సమాధానం ఉండాలి. ఇవన్నీ ఎందుకు ఉండాలి ప్రభు అంటే, ఈ రాజ్యములో నువ్వు నాతో ఉండాలంటే ఈ మోరల్స్ నీకు ఖచ్చితంగా ఉండాలి. ఇవి లేకపోతే రాజ్యానికి హక్కుదారులు కారు. ఆ రోజు ఆయన పిలుపునిచ్చాడు, రిబ్బన్ కటింగ్ చేశాడు. ఇప్పుడు ఆ రాజ్యము సంఘమై అక్కడక్కడ ఆయన తెలిసిన బిడ్డలందరూ ఆల్రెడీ అందులో బాహాటంగా జాయిన్ అయిపోయారు. ఇప్పుడు ఇందులో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఇందులో ఇప్పుడు ఆ రాజ్యంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఎంతమంది ఆల్రెడీ ఆ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారో తెలియదు. ఈ మోరల్స్ ఎవరైతే రోజుకి అలవాటు చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ మనం చనిపోయే సమయానికి ఈ మోరల్స్ మనకు అలవాటైతే ఖచ్చితంగా ఆయన రాజ్యానికి మనం చెప్పండి హక్కుదారులు. ఈ హక్కుదారులమైన మనం అందరం ధన్యులు. ఎప్పుడు ధన్యులం ప్రభు అంటే, ఒకరోజు ప్రభు వస్తాడట. ఆయన వచ్చనే మాట ఏంటో తెలుసా? సిఎస్ లూయిస్ తెలుసు కదండి, నాస్తికులకి అందరికీ PhD క్యాండిడేట్. ఆయన మారిపోయాడు. ఆయన ఏమంటాడు తెలుసా? ప్రభు వచ్చినప్పుడు, ఇలాలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చినాడు, భుజం మీద చేసి, నా నిమిత్తం ఎన్ని నిందలు అనుభవించావయ్యా, శబాస్ అన్నప్పుడు ఆ రోజు ఆ మాటకు మించిన పొగడత ఇంకేమీ మనకి లేదు. ఆ రోజు ఆ మాటకు మించిన పొగడత ఇంకేమీ లేదు. ఆ రోజు ప్రభు వచ్చి భుజం మీద చేసి, శబాస్ మై సన్, చాలా ఓర్చుకున్నావు అంటాడు. చూసారా? ఇంతకు మించిన కిరీటం మనకేమీ లేదట. ప్రభు అన్నాడు, నీతి నిమిత్తము హింస, బాధ, శ్రమలు, అబద్ధాలు, చెడ్డ మాటలు ఇవన్నీ పలికినప్పుడు సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగనే మీరు పూర్వమందున్న ప్రవక్తలను హింసించారు. అది మోసేని, యోసేపుని, దావీదుని చాలామందిని హింసించారు. రేపు జరిగేది కూడా మీకు అదే జరుగుతుంది. ఇలా మీ మైండ్స్ ప్రిపేర్ చేసుకుంటే మీరే రాజ్యానికి హక్కుదారు. ఇక్కడ ఏమో ప్రైజ్లు చెప్పి బయటికి పోయి నీ అందు చూస్తానంటే హక్కుదారులు కదట. ఈ మోరల్స్ అలవాటు చేసుకోవాలి. నాకున్న బలహీనత భయంకరమైన బలహీనత, టెంపర్, కోపం తగ్గించుకోవాలి.
మీకున్న బలహీనతలు మీకు తెలుసు, మీ బాధలు మీకు తెలుసు, నాకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏ చీకటి ఇప్పటికీ ఈ రోజుకి మళ్ళీ అజమాయిషీ చేస్తున్నావు, అవి నీకు తెలుసు, నాకు తెలుసు. ఒప్పుకుందాం, దేవా ఈ రోజుకి నీ రాజ్యంలో లేనేమన్న భయంతో ఆయన దగ్గర ఏడుద్దాం. ఆయన రాజ్యాన్ని ఖచ్చితంగా హక్కుదారులు అవుదాం. దేవుడు నిన్ను నన్ను మనందరినీ దీవించి బలపరచును కాక.